అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడే పూర్తి లక్షణాలతో శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తడం తెలుసుకున్నాం మనం. ఎందుకంటే 2 రకాల పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యమైన పనులు. అవి కాక ఎన్నో అనేకమైనటువంటి పనులు చేశాడు శ్రీకృష్ణుడు. మొదటి పని భూమిపైన ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం. వేలాది మంది రాక్షసులను చంపేశాడు. పుట్టినప్పటి నుంచే ఒక్కసారి కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరము శ్రమించి భూమిపైన భారాన్ని తగ్గించాడు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత కొన్ని కోట్ల జన్మలుగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి సాధకులందరూ, ఋషులు, మునులు, తపస్సులు, సాధకులు, సిద్ధులు అందరికీ కూడా ఒక్కసారిగా మోక్షాన్ని కల్పించాలి. వచ్చేది కలియుగం, ఇక సాధన చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్న వారందరూ కూడా ద్వాపర యుగంలోనే మోక్షాన్ని సాధించాలి. భగవంతుడు అందుకోసం అని చెప్పేసి అవతారం ఎత్తాడు. ఇక మరొకటి, కృష్ణిగర్భుడు అనే పేరుతోటి, వామనుడు అనే పేరుతోటి 2 జన్మలను ఎత్తినటువంటి మహానుభావుడు 3వ జన్మలో అదే దంపతులకు మళ్ళీ, అంటే దేవకి వసుదేవులకు 3వ జన్మను ఎత్తారు. ఎత్తి తన నుంచి ఒక యోగ విద్యను మనకు అందించారు. ఆ యోగ విద్య చాలా గొప్పది. ఆ యోగ విద్య తర్వాత తరాలకు కూడా తీసుకెళ్ళాలి. అందుకే గురువాయూరు లోపల ఆయన విగ్రహం ఏదైతే 4 తరాలుగా, బ్రహ్మదేవుడు నుంచి 3 తరాలు దాటిద్ది, తర్వాత ఇక ఉద్ధవుడు దాన్ని తీసుకొచ్చి గురువాయూరులో ప్రతిష్ఠింపజేశారు. అక్కడ నారాయణ భట్టాద్రి కూర్చుని తనలో ఉన్నటువంటి మానసిక, శారీరక బాధలను తగ్గించమని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగినవి కేవలం 35-36 దశకాలు మాత్రమే. తర్వాత ఒక్కసారిగా శ్రీకృష్ణుడి కథ ప్రారంభమైంది. ఇది మనకు భాగవతంలో దశమ స్కందం, చాలా పెద్దది. దశమ స్కందంలో పూర్వ భాగము, ఉత్తర భాగము 2 ఉన్నాయి. చాలా పెద్దది. ఈయన కూడా ఏమీ తక్కువ చేయలేదు. ఉన్న దశకాలలో సగానికి పైగా దశకాలు శ్రీకృష్ణుడి గురించే రాయడం ఆయన యొక్క భక్తిని తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడి నుంచే నిజంగా చెప్పాలి అంటే భక్తి మార్గం వచ్చిందేమో అని అనవచ్చు. అంతకు ముందు కూడా జనాల లోపల కర్మకాండల ద్వారా భగవంతుడి పైన నమ్మకము ఉండేది, కానీ భక్తి మార్గము వచ్చినటువంటిది శ్రీకృష్ణుడి యొక్క అవతారం నుంచే అని చెప్పేసి మనం గట్టిగా చెప్పుకోగలుగుతాం. అటువంటి మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ జన్మించడం, జన్మతోటే 4 చేతులతోటి శంఖ చక్ర గద పద్మాలతో ఆయన జన్మించడం చూసాము. తల్లి కోరిక మేరకు చిన్న బాలుడుగా మారిపోయాడని, తర్వాత ఆయనను తీసుకెళ్లి పవిత్రులైనటువంటి, ఏ రకమైనటువంటి కల్మషము లేనటువంటి మహానుభావులైనటువంటి గోప బాలుడ ప్రాంతంలో ఆయనని చేర్చారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. కంసుడు కూడా ఇక భయపడ్డాడు, చేసేదేమీ లేదు. అందుకని చెప్పి తన దగ్గర ఉన్న రాక్షసులందరినీ కూడా పంపించి ఎక్కడెక్కడ ఏ ఊర్లలో పిల్లలుంటే వారందరినీ సంహరించండి అని చెప్పేసి చెప్పడం అంటూ జరిగింది. ఆ విధంగా అందరు పిల్లలని చంపుతున్నారు ఈ రాక్షసులందరూ కూడా. పూతన కావచ్చు, శకటాసురుడు కావచ్చు, తృణావర్తుడు కావచ్చు, బకాసురుడు కావచ్చు, చాలా మంది ఉన్నారు, వత్సాసురుడు కావచ్చు. ఇలాగ మనకు ఎంతో మంది రాక్షసులు కనిపిస్తూ ఉంటారు. వీరందరూ కూడా ప్రతి ఊరు వెళ్ళడము, చిన్న చిన్న పిల్లలందరూ, అప్పుడప్పుడే పుట్టినటువంటి పిల్లలందరినీ చంపడము జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ శ్రీకృష్ణుడి జన్మ రేపల్లి లోపల ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని మనం తెలుసుకున్నాము. కుమారుడు జన్మించాడు అనేసరికి నందుడు చాలా ఆనందంగా ఉన్నాడు.
అప్పటి వరకు వృద్ధుడైపోయాడు. ఇంకా కూడా పిల్లలు కలగలేదు. ఆ బాధ ఆయన లోపల ఉంది. అటువంటిది ఒక్కసారిగా పిల్లవాడు జన్మించాడు అనగానే చక్కగా శుచి స్నానాలు చేసి, అలంకరించుకొని, వేద పండితులను పిలిచి, వాళ్ళందరితోని పుణ్యాహవచనాలు చేయించుకొని, ఇక జాతకర్మను చేయించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఎంతో మందిగా అక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా చేరుకున్నారు. ఆ చేరుకున్న వారందరికీ కూడా చక్కటి అతిథి మర్యాదలు చేయడము, వారందరికీ కూడా ఎన్నో రకాల దానాలివ్వడము, లక్షలాది గోవులు తన దగ్గర ఉన్నటువంటి సమస్త సంపదని కూడా కుమారుడు కలగగానే అందరికీ కూడా దానాలు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. అమూల్యమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా. చాలా సంతోషపడుతున్నాడు. శరీర శుద్ధి, జాతకర్మ సంస్కారాలు, మంత్రాలు, మంత్రకర్మలు ఏవైతే చేయవలసినటువంటి ఉంటాయో అవసరం వస్తున్న ప్రతి చోట కూడా యజ్ఞ ఆచరణ చేయడము. తర్వాత గృహ దేవతల పూజలు అవి కూడా ఉంటాయి ప్రత్యేకంగా, అవన్నీ కూడా చేయడము. ఇలాగా బంగారు దానం చేయాలి, ధన ధాన్యాలు దానం చేయాలి. ఎక్కడా కూడా తగ్గలేదు ఆయన. ఎందుకంటే ఆ హృదయంలో ఎంత ఆనందం ఉంది అంటే, ఈ ఆనందం ముందు తను అప్పటి వరకు సేకరించుకున్నటువంటి సంపదలు ఏవి కూడా అవసరం లేదు. అది మొదటిదైతే. రెండవది అక్కడ ఉన్నటువంటి దేవుడు పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంకేముంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కటి శుభాశిష్యులు తెలియజేశారు. ఎక్కడికి వారు అక్కడ ఆయనను పొగుడుతూ స్తుతి పాఠాలు చేశారు. ఆయనని చూసి ఎంతో మంది సంతోషించేవారు. పాపం ఎన్ని రోజుల పాటు సంతానం లేదు కదా అని బాధపడుతున్న వారందరూ కూడా ఆయన గురించి, ఆయన ఆత్మీయులందరూ కూడా ఆయనను చూసి చాలా చాలా సంతోషం. ఇక గోకులంలో చెప్పక్కనే అక్కర్లేదు. ఊర్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడ సంతోషము అంటే ఇళ్ళన్నీ అలంకరించుకున్నారు. బయటంతా కూడా చక్కగా కల్లాపి చల్లుకోవడము, మంచి వస్త్రాలు ధరించడము, చక్కటి అలంకరణలు చేసుకోవడము, రంగురంగుల వస్త్రాలు కట్టుకోవడము, రకరకాల గంధము, లేపనాలు అన్ని కూడా పూసుకోవడము, మళ్ళీ తర్వాత ఆవులకు వీటన్నిటికీ కూడా చక్కగా శుభ్రం చేసి వాటన్నిటికీ కూడా చక్కటి అలంకరణలు, వాటికి పసుపు పూయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం. అంటే ఇదంతా ఎందుకు తెలుస్తుంది అంటే, వ్యాస భగవానుడు చెప్పినటువంటిది అంటే వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తీకరించడం. చక్కగా అందరూ కూడా నెమలిపించాలి. మనం శ్రీకృష్ణుడు ఒక్కడే నెమలిపించాలు పెట్టుకుంటాడు అనుకుంటాం. అందరూ కూడా చక్కగా నెమలిపించాలు అక్కడ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. శ్రీకృష్ణుడు ప్రత్యేకమే అయినప్పటికీ కూడా ఊర్లో వాళ్ళకు కూడా నెమలిపించాలు పెట్టుకోవడం అనేటటువంటిది అదొక పద్ధతి. ఇక ఏముంది, ఈ వస్త్రాలు అన్ని కట్టుకొని వచ్చి కన్నయ్య దగ్గరికి రాగానే ఆయన అందాన్ని చూసి, ఈ మాటలు విన్నటువంటి, అందరి మాటలు వింటున్నటువంటి యశోదాదేవి ఆవిడ కూడా మురిసిపోతూ, వారందరికీ కూడా చక్కగా కానుకలు ఇచ్చుకుంటూ, అందరి లోపల అలా దర్జాగా అటు ఇటు నడుస్తూ, ఈ గోపికలంతా కూడా ఏమి తక్కువ, వాళ్ళు కూడా చక్కటి కుండలాలు పెట్టుకున్నారు, చక్కటి మాలలు పెట్టుకున్నారు. ఉన్నంత లోపల ఎవరికి వారు కూడా చక్కగా రంగురంగుల వస్త్రాలు, రంగురంగుల ఆభరణాలు ధరించడము, ఇల్లంతా కూడా చక్కగా అలంకరించుకోవడాలు, మామిడాకులు, తోరణాలు కట్టాల్సినటువంటి చోట తోరణాలు, ఎక్కడ ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉండాలన్నమాట. వెంటనే ఇంకా బలరాముడిని, తర్వాత శ్రీకృష్ణ భగవంతుడిని, ఇక రోహిణీదేవి తక్కువ కాదు. యశోదాదేవి, రోహిణీదేవి ఒకరితో ఒకరు పోటీ పడి ఇక అందరూ కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కృప ఈ ఇద్దరు పిల్లల పైన ఉండాలి అని ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఒకటే భావన. వారందరూ కూడా అలా సంతోషంగా వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వీరికి ఇవ్వవలసినటువంటి బహుమతులు వారి వారి స్తోమత ప్రకారంగా, ఇటు చూస్తే యశోద ఆనందం, అటు చూస్తే రోహిణీదేవి ఆనందం, అందరూ కూడా చాలా సంతోషం. ఇంకా శ్రీకృష్ణుడు జన్మ ఎత్తడం అనేటటువంటి మాటలు కాదు, ఆ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. ఇంకా క్షోభ లేదు. ఇంకా అప్పటి వరకు ఏంటంటే అందరికీ కూడా ఏవో చిన్న చిన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు పుట్టగానే ఆ భూమి అంతా కూడా పవిత్రమైపోయింది. అందరికీ కూడా ఇంకా ఆ రోజు నుంచి మొదలు పాడి పంటలలో కానీ, ధన కనక వస్తు వాహనాలని మనం ఏదైతే ఈ రోజుల్లో చెప్పుకుంటూ ఉంటామో వాటి లోపల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఇక ఎలా అంటే ఇక లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చేసిందా శ్రీకృష్ణుడి కోసము, అంతే కదా, నిజమే, అది మహావిష్ణువు కోసము తప్పక రావాల్సిందే కదా. మహాలక్ష్మి మహావిష్ణువు కోసం తప్పక రావాల్సిందే. ఇంకా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, అలా ఆనందంగా ఉంటారు. సరే, ఇదే సమయం లోపల కంసుడికి కప్పం కట్టడానికి నందుడు అక్కడికి వెళ్తాడని చెప్పేసి చెప్పుకున్నాం మధురా నగర్కి. మధురా నగర్కి రాగానే తన సోదరుడు, ఆత్మీయుడు, బంధువు అయినటువంటి ఆ నందుడు వచ్చాడని చెప్పి తెలుస్తుంది వసుదేవుడు కూడా. అప్పటికి జైలు నుంచి కూడా రిలీజ్ అయిపోతాడు వసుదేవుడు. సరే, వెళ్ళి ఆయనను కలుస్తాడు, ఎంతో సంతోషపడతారు ఇద్దరు కూడా. మన ఇద్దరము కూడా ఒకే దగ్గర ఉండాలి అని అనుకుంటాము, కానీ ఏమిటో ఉండలేము, ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈయన ఎక్కడైతే విడిది చేస్తాడో అక్కడికి వెళ్తాడన్నమాట వసుదేవుడు. వీళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా కలుసుకుంటారు. కలుసుకున్నాక ఆయన అంటాడన్నమాట, నీకు ఇలా చాలా లేట్ గా నీకు కుమారుడు జన్మించాడు కదా, నా కుమారుడు ఎలా ఉన్నాడు అంటే, నా కుమారుడు అనగా కొద్దిగా డౌట్ అవుతాడు,
ఈయనకి ఆల్రెడీ ఒక కుమారుడు పుట్టిపోయాడు వసుదేవుడికి. ఆ మాట అంటున్నాడేమో అనుకునే లోపల మళ్ళీ వసుదేవుడు కొంత తమాయించుకొని చెప్తాడు. అదే నా కుమారుడైనటువంటి బలరాముడు అని అంటాడనమాట. నా కుమారుడైనటువంటి బలరాముడు తల్లితో సహా నీ గోకులంలోని కూడా ఉన్నాడు గదా! మీ అందరి చల్లని నీడ లోపల బాగా ఆనందంగా అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. అతడు కూడా మీ యశోద తర్వాత నందుడు అయినటువంటి మీ ఇద్దరిని తల్లిదండ్రులుగా భావిస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. ధర్మార్థ కామాలనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఎవరు అనుభవించాలి? ధర్మబద్ధంగా జీవితాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అర్థకామాలు చక్కగా ఉంటాయి. అంతేగాని ధర్మబద్ధంగా డబ్బు సంపాదించని వాడికి ఎలాంటి అర్థకామాలు కూడా సంతోషాన్ని ఇవ్వవు. సో అదే విషయాన్ని చెప్తారనమాట. నీలాంటి మహాత్ముడు ఎవరైతే ఉంటాడో, ఈ మహాత్ముడు చక్కటి వాడు, చక్కటి సజ్జనుడవి, అదిగాక నా స్వజనుడవు కూడా నువ్వు. అటువంటిది నువ్వు ఇవన్నీ కూడా చక్కగా అనుభవిస్తున్నావని విన్నాను. నీ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంది అని చెప్పేసి విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పేసి చెబుతాడన్నమాట. సరే అప్పుడు నందుడు కూడా అంటాడు, నేను కూడా నీది విన్నాను. నీకు చివరికి 8వ సంతానంలో ఒక కూతురు కలిగింత కదా! ఆమె కూడా పాపము వెళ్ళిపోయింట కదా! అని కొద్దిగా బాధపడతాడన్నమాట. బాధపడి ఇంక ఏది బెంగపడకు, ఈ బంధాలలో మనము ఉండకూడదు. హ్మ్. నువ్వు ఈ మోహం నుంచి తగ్గించుకో అని చెప్పేసి చెప్తాడు నందుడు. తనకు మాత్రం పుత్ర సంతానం కావాలి. ఆ కానీ వసుదేవుడిని మాత్రం ఓదారుస్తున్నాడు. ఇదంతా కూడా వాళ్ళ అదృష్టాలు, వాళ్ళ పూర్వజన్మల ఆధారంగా జరిగి ఉంటుందిలే, ఏమీ బెంగపడకు అని చెప్పేసేసి నందుడు వసుదేవుడికి చెప్తాడనమాట. అప్పుడు ఇతను చాలా సంతోషంగా, నువ్వు ఇక్కడికి నిన్ను రావడము, నేను ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సోదరా, ఇక మన ఇద్దరము ఇక్కడ బాగానే మాట్లాడుకుంటాం గానీ ఎందుకో నాకు శంక వస్తుంది. నువ్వు ఒకసారి తొందరగా గోకులానికి ముందు వెళ్ళు. అక్కడేమో ఉత్పాతాలు జరుగుతున్నాయి అని అనిపిస్తుంది. ఈ కంసుడు కూడా చేస్తున్న పనులు అవి కూడా నాకెందుకో కాస్త భయంగా ఉన్నాయి అనగానే వెంటనే నందుడు దెబ్బకి భయపడిపోయి అక్కడి నుంచి బయలుదేరతాడనమాట. వెనక్కి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే ఇంకా అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఇంకా ఏముంది అక్కడ అనుకున్నట్టుగానే ఈవిడ కాస్త బిజీగా ఉంటుంది. ఇంతలోకే పూతన అక్కడికి రావడం అనేది మనం తెలుసుకున్నాము. చాలా అందంగా అలంకరించుకుని వస్తుంది. చక్కగా ఉన్నటువంటి కురుల పైన అందమైనటువంటి చక్కటి వాసన ఇచ్చేటటువంటి పువ్వుల్ని వేసుకుని విపరీతమైనటువంటి అలంకరణలో చక్కటి యవ్వన సౌష్ఠవంతో ఒక అందమైన అమ్మాయిలాగా లోపలికి వస్తూ నడుచుకుంటూ వస్తుంది. చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత అందగత్తె ఎవరు ఈవిడ? మన గోకులంలో ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్టుగా లేము. చూస్తుంటేనేమో చాలా రిచ్ పర్సన్ లాగా కూడా కనిపిస్తుంది. ఎవరు ఈవిడ? ఇంత అందంగా ఉన్నారు. చూసినా కొద్దీ చూడాలని ఉంది. ఆవిడ మంచిగా చక్కగా నవ్వుతూ వయ్యారాన్ని ఒలికిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి రావడం చూస్తూ ఉంటారు అనమాట. అబ్బా, లక్ష్మీదేవి వచ్చేసింది మన గోకులానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు దబదబా ఆవిడ శ్రీకృష్ణుడి పడుకున్న దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి ఒక్కసారిగా ఆయనను చూస్తుందన్నమాట. చూడగానే ఆయన గుర్తుపడతాడు. కానీ కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటాడనమాట. ఏమీ తెలియనటువంటి కళ్ళు మూసుకున్నట్టుగా ఉంటాడనమాట. సో అప్పుడు మెల్లగా ఇలా అనగానే చెయ్యి ఇలా మెడ మీద వేస్తాడు. వేయగానే తడి ఒడిలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మెల్లగా ఏం చేస్తుందంటే మంచిగా మాట్లాడుతూ విషం పాలివ్వడానికి ప్రయత్నం చేయడము. తర్వాత ఆయన ఆ విషంతో పాటుగా ఆమె శరీరంలో ఉన్నటువంటి జీవశక్తి మొత్తాన్ని కూడా స్వీకరించేసేయడము జరుగుతుంది. ఒక్కొక్క సమయం లోపల ఆవిడ ఇక తట్టుకోలేక ఆపు 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 ఇక చాలులే, పాలు తాగింది చాలు, అందరూ చూస్తూ ఉంటారు. చాలు 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 అంటూ ఉంటుంది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలవుతుంది. ఒక్కసారిగా భీకరంగా మారిపోయి తన శరీరం అంతా కూడా అందము పూర్తిగా అంతవరకు ఏదైతే శాశ్వతం అని అందరూ అనుకున్నారో అటువంటి అందం అంతా పోయి వికృతంగా తయారై ఒక పెద్ద పర్వతం లాగా పడిపోతుంది అనమాట. పడిపోగానే అది చూసేసి అందరూ ముందు షాక్ అయిపోతూ ఉంటారు. ఆవిడ ముక్కు ఎలా ఉంటుందంటే పెద్ద కొండ గుహల్లాగా ఉంటాయి. నోరు ఒక పర్వతం లాగా ఉంటుంది. శరీరము 2-3 పర్వతాలకు ఏమీ తక్కువ కాదు అన్నంత దారుణంగా ఉంటుందన్నమాట. భయంకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి ఆ శరీరాన్ని చూస్తారనమాట. ఏమీ లేదు, అందరూ వచ్చి దగ్గరికి చూసేసరికి బాలుడు మాత్రం ఏమీ తెలియకుండా ఆమె శరీరం మీద కూర్చొని ఆడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళందరూ దబదబా ముందు ఆ గోపికలందరూ కూడా ఆ పిల్లాన్ని ముందు పూతన మించి తీసేస్తారు. తీసేసి వెంటనే యశోద రాగానే యశోదకు అప్పచెప్పేస్తారనమాట. అప్పేయగానే వెంటనే అప్పుడు అందరూ వచ్చేసేసి దబదబా ఈ గోమయము అవి ఇవి కూడా పిల్లాడికి అలుపుతారు. తర్వాత విభూది అవి కూడా బాగా పెడతారు. అంగన్యాస కరన్యాసాలతోని బీజ మంత్రాలు వాళ్ళు పెడుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఓ మహానుభావ, ఓ చిన్నారి, ఓ భగవంతుని ప్రార్థిస్తారు. ఓ మహానుభావ, మా చిన్నారిని నువ్వు కాపాడాలి. ఈ చిన్నారి పాదాలని పుట్టుకలేనటువంటి ఆ శ్రీహరి ఎవరైతే ఉన్నాడో ఆయన కాపాడుగాక. ఈ మోకాళ్ళని మణిమంతుడైనటువంటి ఆ భగవంతుడు కాపాడుగాక. ఈ ఊరువులు ఏవైతే ఉన్నాయో వాటిని
హయగ్రీవుడు కాపాడుగాక. వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారన్నమాట. మా పిల్లవాడికి ఇక ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. ఈ కటి ప్రదేశాన్ని చ్యుతుడు కానటువంటి అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ కాపాడుగాక. ఆయన ఉదర భాగం ఏదైతే ఉందో దాన్ని హయగ్రీవ స్వామి వచ్చి కాపాడుగాక. ఆయన హృదయాన్ని కేశవ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కాపాడుగాక. ఈ వక్షస్థలాన్ని ఈశ్వరుడు రూపంలో ఈశుడు అని చెప్పుకో ఆయన వచ్చి కాపాడుగాక. ఆయన కంఠాన్ని సూర్య భగవానుడు వచ్చి కాపాడుగాక. ఈ భుజాలని చతుర్భుజుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడుగాక. ఈయన ముఖాన్ని త్రివిక్రముడు కాపాడుగాక. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రేమ అలా ఉంటుందన్నమాట. అసలు అంటే ఈ శిరస్సుని ఈశ్వరుడు కాపాడాలి. ఈ ముందు భాగం అంతా కూడా చక్రి ఆయన కాపాడాలి. వెనుక భాగమైన అంతా కూడా గద ధరించినటువంటి ఆ శ్రీహరి తప్పక పిల్లవాడిని కాపాడాలి. 5 పార్శ్వ భాగాల ధనుర్ధారి అయినటువంటి ఆయన జనార్దనుడు ఎవరైతే ఉన్నారో ఖడ్గాన్ని ధరించి మా పిల్లవాడిని అన్ని దిక్కులకు అన్ని దిక్కులలో ఉన్నటువంటి ప్రమాదాల నుంచి శంఖ చక్ర గదాధరుడు అయినటువంటి ఆయన కాపాడాలన్నమాట. ఊర్ధ్వ భాగం లోపల ఉపేంద్రుడు ఎవరైతే ఉన్నాడో వామనుడు, ఉపేంద్రుడు అంటే వామనుడు, ఆ వామనుడు వచ్చేసి కాపాడాలి కాక. అధోభాగం ఏదైతే ఉందో మా చిన్నారి యొక్క అధోభాగం అంతా కూడా ఆ గరుత్మంతుడు వచ్చి కాపాడాలి. మహాన్ భావ ఇటువంటి మహాన్ భావ సర్వ అంగాలన్నీ కూడా కాపాడబడుతూ ఉంటారు. ఈ పురుషోత్తముని అందరూ కూడా కాపాడాలి. ఆయన ఇంద్రియాలను ఋషికేశుడు కాపాడాలి. ఆయన ప్రాణాలని నారాయణ స్వామి కాపాడాలి. ఆయన చిత్తాన్ని శ్వేత ద్వీపాది అధిపతి అయినటువంటి ఆ శ్రీహరి వచ్చి కాపాడాలి. ఆయన మనస్సుని కపిలుడు సాంఖ్యయోగాన్ని ఇచ్చినటువంటి ఆ కపిల మహానుభావుడు కాపాడుగాక. ఆయన బుద్ధిని కృష్ణి గర్భుడైనటువంటి మొదటి అవతారము శ్రీకృష్ణుడి ఆయన వచ్చి కాపాడుగాక. అహంకారాన్ని భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు వచ్చి కాపాడుగాక. నువ్వు ఏ క్రీడించే సమయం లోపల ఈ పిల్లవాడు క్రీడించే సమయం లోపల గాని మెలుగుగా ఉన్న సమయంలో గాని ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. గోవిందుడు మాధవుడు ఎవరైతే ఉంటారో వారు నిద్రపోయే సమయంలోనూ మెలకుగా ఉండే సమయంలోనూ వారంతా కూడా వచ్చి కాపాడుదురుగాక. అందరూ దేవతలు వచ్చి మా చిన్నారిని కాపాడుదురుగాక. ఇలా అంటూ ఉంటారనమాట. మా అబ్బాయి కూర్చుంటుంటారు అప్పుడప్పుడు. ఆ కూర్చుంటున్న సమయం లోపల శ్రీపతి వచ్చి కాపాడాలి. ఆయన భోజనం చేస్తున్నప్పుడు సర్వగ్రహ భయంకరుడైనటువంటి యజ్ఞేశ్వరుడు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు కాపాడాలి. శ్రీ మహావిష్ణువు నీ పేరు విన్నంతనే డాగిని యాగిని ఈ చెడ్డ శక్తులన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పారిపోతాయి అని చెప్పేసి విన్నాము. దుష్ట గ్రహాలన్నీ కూడా పారిపోతాయి అని చెప్పేసి విన్నాము. యక్షులు, రాక్షసులు, క్షుద్ర దేవతలు వీరందరూ కూడా పారిపోతారని విన్నాము. మా అబ్బాయికి ఏ విధమైనటువంటి ప్రాణగడ్డం గాని, రోగాలు గాని, బాధలు గాని లేకుండా నువ్వు కాపాడు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు మా అబ్బాయి శరీరానికి కానీ, లోపల ఉన్నటువంటి ఇంద్రియాలకు కానీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకు కానీ ఏది కలవదు. ఇవే కాదు, ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకు వచ్చే స్వప్నాలలో కూడా ఎటువంటి చెడు రాకుండా కాపాడుతుంది. ఏ విధమైనటువంటి ఉత్పాదాలు మా పిల్లవాడికి కలగకుండా కాపాడు అని చెప్పేసి అందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఎంతో రక్షణ జరుపుతుంటారు. ఆ రక్ష కార్యక్రమం అంతా అయిన తర్వాత చివరికి నందుడు అక్కడికి రావడము, ఈ శరీరాన్ని చూడడము జరుగుతుంది. ఆయన తీసుకెళ్లి ఈ శరీరాన్ని ఊర్చివర దాన్ని తగలబెట్టడము. ఎప్పుడైతే తను తన శరీరాన్ని ముట్టుకున్నాడో అప్పుడే ఆ శరీరము పవిత్రం అవ్వడము. ఆ శరీరము ఎప్పుడైతే దకల పెడుతున్నారో ఒక అద్భుతమైనటువంటి గంధపు వాసన రావడము ఊళ్ళో వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారందరూ కూడా అనుకుంటారు అనమాట, ఇదేమిటో చాలా వింతగా ఉంది. మనను చంపడానికి వచ్చినటువంటి రాక్షసి ఇంత సుగంధాన్ని ఇవ్వడం ఏమిటో. కొన్ని క్రోసుల వరకు కూడా ఆ సుగంధం అనేది అట్లా రావడం అంటూ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పాపం ఈవిడ పట్టించుకోదు. యశోద ఎంతసేపు కూడా మా పిల్లాడు బాగున్నాడు అని చెప్పేసి దబదబా ముందు శ్రీకృష్ణుడి చేతుల్లోకి తీసుకొని దబదబా ఆయనని గుర్తించుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఆనందంగానే ఉంటుంది. సరే, ఇదే ఓ రోజు ఇదే విధంగా మనం తెలుసుకున్నట్టుగా ఈయనను చంపడానికి శకటాసురుడు అనే రాక్షసుడు రావడము. ఆ శకటాసురుడు రాగానే తల్లి అక్కడ పక్కన శకటం దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది. ఈయన శకటాన్ని ఒక్క తన్ను తనడము, ఆ శకటం కొన్ని మైళ్ళ పాటు గాలిలోకి వెళ్ళి మళ్ళీ కింద పడి ముక్కలు అయిపోవడము. ఇది ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీకృష్ణుడు ఆ శకటాసురుడిని తన్నడం చాలా మంది చూస్తారు. చూసి వాళ్ళందరూ చెప్తారు కూడా శ్రీకృష్ణుడే చేశాడు అని, మిగతా గోపబాలు. కానీ అందరూ కూడా నమ్మరు. ఇది యశోదకు నందుడికి కూడా చెప్తే వాళ్ళ సరేలే అంటారు. అంటే వాళ్ళు ఏదో మా పిల్లాన్ని పొగడ్డానికి చెబుతున్నారు అనుకుంటారు. కానీ భగవంతుడికి ఈ లీలా విలాసాలు అత్యంత సులువు. ఈ ప్రపంచమంతా కూడా ఏ శక్తి అయితే నిరాకార రూపంలో ఉన్నదో అదే శక్తి ఆకార రూపంలో అనేక రకములైనటువంటి మహత్తులు, మిరాకిల్స్ చేయగలిగే శక్తి ఉంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టగారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు.
సరే ఎందుకులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తృణావర్తుడి కథ కూడా తెలుసుకున్నాము. ఓ రోజు నాడు పిల్లవాడు ఎత్తుకున్న సమయంలో బరువు అవుతూ ఉంటాడు. సరే ఎందుకు ఇలా బరువు అవుతున్నాడో అర్థం కాదు. సరే అని చెప్పి పిల్లవాడిని అక్కడ పెట్టేసి కాస్త లోపలికి వెళ్ళి ఏదో చిన్న పని చేసుకుని వద్దాము అని చెప్పేసి ఆవిడ అక్కడ పిల్లవాడిని అక్కడ పెట్టేసి తను లోపలికి వెళ్తుంది యశోదాదేవి. సరే శ్రీకృష్ణుడు కూడా ఇది తన అదే అనువుగా చూస్తాడు. తృణావర్తుడు వచ్చే సమయం అయింది అని చెప్పి తృణావర్తుడు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అతడు కంసుడి యొక్క శక్తి అన్నమాట. కంసుడు పంపించినటువంటి శక్తి. అతడు ఒక్కసారిగా విపరీతమైనటువంటి సుడిగాలి రూపంలో వచ్చాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అక్కడ శ్రీకృష్ణుడిని ఇలా తీసుకుని ఇలా తిప్పుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నటువంటిది గుర్తించిన. ఈ సమయంలో సుడిగాలి అంటే మామూలు గాల, ఎన్నో వందల కిలోమీటర్ల 100-150 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతూ ఉంటున్నాయి. ఆ సమయం లోపల మొత్తం ఎక్కడ చేసినా ధూళి, అంధకారము, ఎవరు ఎక్కడున్నారో కనిపించరు. ఒక్కసారిగా పాపం యశోదామాత ఏడుస్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఏం జరిగిందో తెలియదు. అందరి కళ్ళ లోపల కూడా ఇసుక రేణువులు అవి ఇవి పడుతూ ఉంటాయి. అంతా కూడా అంధకారము. పిల్లవాడు ఎక్కడున్నాడో తెలియక మరింత ఏడుస్తుంది. తను పిల్లవాడిని కింద దింపినందుకని చెప్పి తనను తాను నిందించుకుంటూ ఉంటుంది పాపం యశోద. ఇది అంతా కూడా భగవంతుడి యొక్క లీల అని చెప్పి గుర్తించలేదు. పాపం ఒక్కసారిగా బాధపడుతూ అయ్యో నా వల్లే జరిగింది పిల్లవాడికి ఇటువంటిది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. సరే తృణావర్తుడు ఏమైతుంది, శ్రీకృష్ణుడిని చాలా పైకి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు తెలుస్తుంది శ్రీకృష్ణుడు బరువు అవుతూ ఉన్నాడు అని. ఆ బరువు ఒకటే కాకుండా శ్రీకృష్ణుడు తన మెడ పైన చెయ్యి వేసి గట్టిగా నొక్కడం కూడా గుర్తుపడుతూ ఉంటాడు. ఎంతో తప్పించుకుందాం అనుకుంటాడు. ఇక ఏ విధంగా కూడా బాబోయ్ నేను ఇతనితో గెలవలేను అని చెప్పేసి ఎంతో తప్పించుకుందామని ప్రయత్నం చేస్తాడు. కానీ ఇంకా అలా ఊపిరాడగా కొద్దిసేపటికి కళ్ళు తేల వేస్తాడు అనమాట తృణావర్తుడు. వేయగానే ఒక్కసారిగా పడిపోతాడు. అతను ఎంత పైనుంచి పడతాడో ఆ ప్రదేశం అంతా కూడా అలా పెద్ద ఇదైపోతుంది అనమాట. దానిపైన శ్రీకృష్ణుడు ఆ శరీరం పైన, ఆ కళేబరం పైన పడతాడనమాట. ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మెల్లమెల్లగా తగ్గుతున్నటువంటి ఆ సుడిగాలిని చూసి శ్రీకృష్ణుడిని లొకేట్ చేద్దాం అని చెప్పి చూస్తారు. శ్రీకృష్ణుడు ఏమీ లేదు, ఇక్కడ పడిపోయాడు. వీడేమో మన శంకరుడు గనక శివుడు గనక త్రిపురాసురుల సంహారానికి ఏ విధంగానైతే బాణాన్ని వదిలి త్రిపురాసురుడిని చంపాడో ఆ విధంగా ఈ బాణం పడ్డటువంటి రాక్షసుడు పడిపోయినట్టుగా ఇలా పెద్ద రాక్షసుడు పడిపోయి ఉన్నాడు. ఆ రాక్షసుడు కళేబరం పైన చిన్నగా ఆడుకుంటూ ఈ పిల్లవాడు కనిపిస్తూ ఉంటాడు. అందరూ కూడా దబదబా ముందు ఆ పిల్లవాడిని తీసేస్తారు. అక్కడి నుంచి తీసి దబదబా యశోద ఇదిగో నీ పిల్లాడు, ఎందుకు బెంగపడతావు, ఇదిగో నీ పిల్లాన్ని తీసుకో అని చెప్పేసి ఒక్కసారిగా యశోద అమ్మయ్య మృత్యుముఖం నుంచి నా పిల్లవాడు బయటికి వచ్చాడు అని చెప్పేసి అందరూ సంతోషపడతారు. అయితే ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు శ్రీకృష్ణుడు పాపం వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి కొంత సంతోషపడుతూ ఉంటారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాదు. ముఖం నుంచి బయటకు వచ్చాడులే చాలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భగవంతుని ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా అందరూ కూడా మరోసారి భగవంతుని పూజ చేస్తారనమాట. వాళ్ళు అంటారు మేము ఈ పూజలు ఎందుకు చెయ్యాలి? వాళ్ళందరూ ఒకసారి ఆలోచిస్తారు. పూర్వజన్మలలో మనం ఏ సుకృతాలు చేసుకున్నామో ఈ రోజు పిల్లవాడు బతికాడు. పూర్వజన్మ లోపల బహుశా మనము పావులు తవ్వించుంటాం. పూర్వజన్మలో బహుశా మనం ఎంతో మందికి సేవ చేసి ఉంటాం. పూర్వజన్మలో బహుశా మనం ఏవో చెట్లు పెంచి ఉంటాం, కొన్ని తోటలు పెంచి ఉంటాం. పూర్వజన్మలో బహుశా కొన్ని మందిరాలు నిర్మించి ఉంటాము. పూర్వజన్మలో బహుశా మనము అతిథి సత్కారాలు పుణ్యకర్మాలే ఏమన్నా చేసి ఉండొచ్చేమో. ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని మనము పుణ్యకార్యాలు చేస్తే ఈ రోజు మన అబ్బాయి మనకి ఈ విధంగా మళ్ళీ మృత్యుముఖం నుంచి బయటకు వచ్చాడు అని చెప్పేసి దబదబా పిల్లాన్ని దగ్గర తీసుకుంటుంది. ఆ పాలు తాగుతున్న పిల్లవాడిని చూస్తూ అట్లా మురిసిపోతూ ఉంటుంది. పిల్లవాడు పాలు తాగుతున్నట్టే తాగుతూ మళ్ళీ తల్లి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఆ చూపులు చూసిన తర్వాత తల్లి మరింత కరిగిపోతుంది అన్నమాట. ఇంకా అతను ఆవులిస్తూ ఉంటాడు, నిద్ర వస్తుందేమో అని చెప్పేసి తల్లి ఆ చిన్న నోరు అలా ఆవులింతని చూసి మరింత ముద్దుగా ఉన్నటువంటి ఆ ముఖాన్ని చూసి అలా బ్రైట్ గా నల్లగా ఉన్నప్పటికీ కూడా కృష్ణ రూపం అయినప్పటికీ కూడా అలా బ్రైట్ గా వెలుగుతున్నటువంటి ఆ రూపాన్ని చూసి సూర్య చంద్రుడు రూపం ఇతనిలోనే ఉంది, అగ్ని ఇతనిలోనే ఉంది, భూమి ఇతనిలోనే ఉంది, వాయువు ఇతడిలోనే ఉంది, సర్వ జగత్తు ఇతనిలోనే ఉంది అని ఆమెకి ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది. విశ్వరూపం ఇంకా చూడలేదు. అయినప్పటికీ కూడా అతడి ముఖము అలా ఆనందంగా ఉండి అలా బ్రైట్ గా వెలిగిపోతూ ఉన్న ముఖాన్ని చూసి ఆవిడ సంతోషపడుతూ ఉంటుంది అనమాట. ఎంత ధన్యాత్మురాలీమే అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు కి మన శుక బ్రహ్మ చెప్తూ ఉంటాడనమాట. అనగానే చాలా పరీక్షిత్ మహారాజు కూడా ఆ లీలలలో మునిగిపోతూ ఉంటాడనమాట. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన గర్గుని పంపిస్తాడని చెప్పేసి మనం గత వారం తెలుసుకున్నాము. వసుదేవుడు రాగానే అప్పుడు గర్గుడు వచ్చి ఈయనతో మాట్లాడతారు. ఈయన రాగానే ఒక్కసారిగా సంతోషపడిపోతాడు నందుడు.
మీరు మా దగ్గరికి రావడం మాకు చాలా సంతోషము. మేము ఎప్పటి పుణ్యం చేసుకున్నామో మీరు వచ్చారు అంటే, నీకు తెలుసు కదా నేను యాదవుల యొక్క గురువుని కదా. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇతను శ్రీకృష్ణుడికి ఈయనకి మనము చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఉంటాయి. పేర్లు పెట్టడము ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇతడు మామూలు మనిషి కాడు. మీ అందరికీ కూడా చాలా పేరు తెచ్చేవాడు. ఈయన వల్ల దుష్ట శిక్షణ ఎంతో జరుగుతుంది. అందులోపల ఇప్పుడు కంసుడు వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది అన్ని చోట్లకు పంపిస్తూ ఉన్నారు. అటువంటి ఎంతో మందిని కూడా ఈయన రాను రాను కూడా చంపడం జరుగుతుంది. ఇతడి వల్ల మీ వంశానికి కూడా మంచి పేరు వస్తుంది అనగానే ఇంకా మరి చాలా సంతోషపడతారు. ఇద్దరు పిల్లలకి అయితే పేరు పెట్టడానికి నేను వచ్చాను, నన్ను వసుదేవుడు పంపించాడు అనగానే, మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేసినట్టుగా ఘనంగా చేసాము. లాస్ట్ టైం చేసినప్పుడేమో చాలా ఘనంగా చేసాము. 2000 మంది 3000 మందిని పిలుచుకున్నాము. ఈసారి కొద్దిగా సిగ్గేస్తుంది. అంతమందిని పిలిచి చేయించుకోవడం కంటే ఇది గుప్తంగా చేయిస్తే బాగుంటుందా. ఇది నేను కావాలని చెప్తున్నాను కథని. ఇది ఎందుకంటే ఇది మనకు భాగవతంలో ఉన్నది. అయితే గత వారం ఇది చెప్పలేదు నేను, కానీ మళ్ళీ ఇది నాకు చెప్పడం సమంజసం అనిపించి చెప్తున్నాను అన్నమాట. ఆయన అంటాడు గుట్టుగా చేసుకుంటే మంచిది కదా అంటాడు. అంటే సరేలే గుట్టుగానే చేద్దాము అని చెప్పి అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో ఇతనికి మంచిగా మనం రాముడు అంటాము. రోహిణి పుత్రుడు కాబట్టి రౌహిణి, బలరాముడి నుంచి రౌహిణి అని చెప్పేసి అంటాడు. చాలా శక్తివంతుడు అవుతాడు ఇతడు, కాబట్టి ఇతన్ని బలుడు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా మీకు మీ వంశం వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా చక్కటి సామరస్యతను కలిగించేవాడు, కాబట్టి ఇతన్ని మనము సంకర్షణుడు అని కూడా అంటాము అని అంటాడు. అయితే ఇక్కడ మనకు సంకర్షణుడు అంటే మనం గత వారము తెలుసుకున్నట్టుగా మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల యోగమాయ దేవకీ దేవి గర్భస్థుడైనటువంటి 7వ శిశువు రోహిణి కడుపున చేర్చి ఇప్పుడు ఇతను అక్కడ జన్మించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అందువల్ల ఇతను సంకర్షణుడు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి అతను సంకర్షణుడు. అక్కడ ఏమైంది, అక్కడ గర్భస్రావం అయింది అని చెప్పేసి చెప్తారు. కానీ వచ్చినటువంటిది ఎవరు, ఇతడు సంకర్షణుడు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఆదిశేషువే సంకర్షణుడు రూపంలో రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఈ 2వ బాలుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు అందరినీ కూడా ఆకర్షించడము అనేది జరుగుతుంది. అందమైన కృష్ణ రూపంలో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అని చెప్పేసి మనము వ్యవహరిస్తాము. ఇతడు చెప్తున్నాను, ఇతను పూర్వజన్మ లోపల వసుదేవుడి ఫ్యామిలీకి జన్మించాడు. అదొకటి మాత్రం గుర్తుంచుకో. అందువల్ల ఇతన్ని మేము వాసుదేవుడు అని కూడా పిలుస్తాము అంటాడు. ఇదొక్కటి గుర్తుంచుకోవాలి మనం. నందుడికి ఏదో డౌట్ ఉంటుంది, కానీ ఆ డౌట్ ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఈయన గర్గుడు క్లారిఫై చేస్తాడు. ఇది మనం గత వారం తెలుసుకోలేదు, నారాయణీయంలో కవర్ అవ్వలేదు కాబట్టి తెలుసుకోలేదు, కానీ భాగవతంలో ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. ఇతడు ఇంతకు ముందు వసుదేవుడి యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి ఇతన్ని వాసుదేవుడు అని చెప్పి పిలుస్తాము. అది కాక నీ కుమారుడికి ఒక పేరు అని కాదు, ఎన్నో పెక్కు పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు తెలుసు, సామాన్యులందరికీ కూడా తెలియవు. ఇతడు మీకు సకల శ్రేయస్సును మీకు అందిస్తాడు. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఐహిక సుఖాలనే చూసుకుంటున్నారు మీరు, కానీ కాదు, ఆముష్మిక సుఖాలు ఏవైతే ఉంటాయో అంటే పరలోక సుఖాలు వాటన్నింటినీ కూడా అందించగలడు. నన్ను నమ్ము. మీ గోకులంలో ఉన్న వారందరూ కూడా ఇతడితోటి చాలా ఆనందంగా ఉంటారు. రాక్షసులందరినీ కూడా జయించిన వాడైతాడు. అంతేకాదు మన లోపల ఉన్నటువంటి అనేక చెడు లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి వాడై ఉంటాడు అని చెప్పగానే ఎంతో సంతోషపడతాడు అనమాట. ఇద్దరు పిల్లలు కూడా అలాగా చక్కగా కూడా అంటే బలరాముడు గాని ఈయన శ్రీకృష్ణుడు గాని సమాజానికి కూడా శ్రేయస్సు కలిగించే వారిలాగా ఉంటారు అంటే ఇంకా ఏముంది ఇతనికి, ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది. సరే ఇంకా చాలా సంతోషంగా పిల్లలు కూడా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకన్నీ చక్కటి గాజులు ఇవి ఏమంటారు గజ్జెలు అవి ఇవి కూడా పెడతారు. వీళ్ళు కావాలని చెప్పి ఇలా కలిపినప్పుడల్లా ఆ శబ్దానికి అందరూ మురిసిపోతూ ఉంటారు అనమాట. చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఎవరు వస్తే వాళ్ళతోటి మేము వెళ్ళము అనకుండా దబదబ కొత్త వాళ్ళతో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళిపోతూ మళ్ళీ వెంటనే మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు అపరిచితులు అని తెలియగానే మళ్ళీ ఏదో అమాయకమైన పిల్లల్లాగా మళ్ళీ వచ్చేసి దబదబ తల్లి కాళ్ళు తండ్రి కాళ్ళు పట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ గా చిన్న పిల్లలు ఇవన్నీ చేస్తున్నట్టుగానే చేస్తూ ఉంటారు. మాటికి దుమ్ములో వాటి లోపల పొర్లుతారు. ఆ దుమ్ము వాళ్ళకి శరీరానికి తగిలినా కూడా వాళ్ళ శరీర అందం మాత్రం ఎంతగానో పెరుగుతోంది కానీ తగ్గట్లేదని చెప్పేసి వ్యాసుడు ఇవన్నీ చూస్తూ యశోద ఇటు రోహిణి వీరిద్దరు కూడా పిల్లలిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇక ఊర్లో అందరూ కూడా వీళ్ళ లీలలు చూస్తూ వీళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. వీళ్ళకి చిలిమి చేష్టలు ఎక్కువ ఇద్దరికి కూడా. కృష్ణుడిని చూసి బలరాముడు ఇంకా కాస్త నేర్చుకుంటాడు. మెల్లగా లేగదూడలు ఉంటాయి, వాటికి తోకల్ని ఇట్లా తిప్పగానే అవి ముందుకు పారిపోతూ ఉంటాయి. అవిటికి కూడా తెలిసి ఇది వీళ్ళు ఆటలు ఆడుతున్నారని అటు ఇటు పారిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసి
ఇక గోపవనితలు వాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే ఇళ్ల లోపల దబదబా పనులన్నీ పూర్తి చేసుకుని వీళ్ళు చేసే చిన్న పిల్లలు చేసేటటువంటి అల్లరి పనులను చూడడం కోసం అని చెప్పి పొద్దునే అన్ని పనులు దబదబా చేసేసుకుని ఆ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇక అంతు లేదన్నమాట. అక్కడ ఉన్నటువంటి లేడులు ఉంటాయి కదా, ఆ లేళ్ల యొక్క కొమ్ములతో ఆడుకోవడము, ఆవులను ఆడుకోవడము, అప్పుడప్పుడు నిప్పులతోని చెలగాటం చేయడము, కుక్కలతోని కుక్కలు ఇలా కొద్దిగా పండ్లు అవి బాగా ఉండి చాలా చాలా ఫెరోషియస్ గా కొన్ని కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలతో కూడా ఆడుకుంటూ ఉంటారు. నెమళ్లతో ఆడుకుంటూ నెమళ్లతో సమానంగా డాన్స్ చేస్తూ ఉంటారు. నీళ్ళ లోపల ఇష్టం వచ్చినట్టుగా ఏ విధమైనటువంటి భయం లేకుండా నీళ్ళలో ఈతలు కొడుతూ ఉంటారు. కత్తులు తీసుకుని మళ్ళీ తిప్పడం కూడా, మరి అంటే శక్తి కూడాను. వాళ్ళ వాళ్ళ కత్తి విద్యను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ముళ్ళల్లో పరిగెడుతూ ఉంటారు, చెట్ల మీదకి ఎక్కేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళకు తల్లిదండ్రులకు కొద్దిగా భయం కూడా వేస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటి ఏ పనైనా చేస్తున్నారు, ముళ్ళ మీద వెళ్ళిపోతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, ఇలా జింకల కొమ్ములు పట్టుకుంటున్నారు, ఫెరోషియస్ డాగ్స్ వెనకాల పడుతున్నారు. చిన్న పిల్లలు వేరు, ఇది కాక ఈ అల్లరి పనులలో ఒక్కొక్కసారి హద్దు మీరుతుంది. ఆ నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు పిల్లలు అని చెప్పి వాళ్ళ కొద్దిగా బెంగ కూడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాత్రము వీళ్ళని చూసి మిగతా పిల్లలంతా కూడా అల్లరి గ్యాంగ్ పెద్దది తయారవుతుందన్నమాట. తయారయ్యి ఇంకేముంది అందరూ కలిసి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారన్నమాట. ఇక మనం గత వారం చెప్పుకున్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఈయన పనులని ముద్దు చేస్తున్నప్పటికీ కూడా ఆ ముద్దు కూడా ఒక్కొక్కసారి హద్దులు దాటిపోతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటాడు, ఆ పిల్లలు చిన్న పిల్లల మూతులకి వెన్నెలు రాసేసేయడము, వీళ్ళు అందకుండా ఎంతో కష్టపడి దాచుకున్న వాటిని పగలగొట్టడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటిని అత్త అత్త కి తెలియకుండా కోడలికి రాయడము, తను తినడమే కాకుండా పాలు పెరుగు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తినడము. ఎట్లా అయితే రాముడి యొక్క అవతారం లోపల వానరులందరికీ అప్పుడు శ్రీరాముడు ఏమి చేయలేకపోయాడు. సో ఇప్పుడు అదే వానరుల గ్యాంగ్ అందరినీ కూడా, కోతుల గ్యాంగ్ అందరినీ కూడా వేసుకొని వాళ్ళందరికీ కూడా పాలు పెరుగులు తినిపిస్తున్నాడా అన్న టైప్ లో ఈయన వెళ్తూ ఉంటాడు. ఈయన వెనకాల కోతులన్నీ వెళ్తున్నట్టుగా ఈయన లీడర్, అల్లరి గ్యాంగ్ కి ఈయన లీడర్ అనమాట. అలా ఆయన వెనకాల వాళ్ళందరూ వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అనమాట. ఇక వీళ్ళకి ఇదే పని. ఒక్కొక్కసారి ఇళ్ళకి వెళ్తాడు, వీళ్ళు దాచేస్తారు ఈ పెరుగు అవన్నీ దాచేస్తారు. దాచేయగానే ఈ శ్రీకృష్ణుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారా అని వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని గిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నిద్రపోతుంటే వాళ్ళని లేవేస్తారు పిల్లల్ని. లేపగానే వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తారు కదా, అప్పుడు ఆ తల్లులు ఒక్కసారిగా చా 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 వీళ్ళు పిల్లలు చూడు, వీళ్ళు అల్లరా ఏమన్నానా అని చెప్పి వాళ్ళందరూ వచ్చి చేసేది, మేమందరం ఉట్లలో దాచుకున్నామమ్మా, ఈ పిల్లలు చూడు ఎంత అల్లరి చేస్తున్నారో, ముఖ్యంగా శ్రీకృష్ణుడు మరీ ఎక్కువ అల్లరి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కసారి పీట మీద పీట ఇట్లా పెట్టి హైట్ ఎక్కుతున్నారు. చాలా తెలివిగా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కుతున్నారు. ఒక్కొక్కసారి ఇలా భుజాల మీద ఎక్కుతూ పైన అందరి భుజాల పైన శ్రీకృష్ణుడు ఎక్కి దాన్ని కొట్టడం చేస్తున్నారు. చేసి మెల్లగా జాగ్రత్తగా దింపుకునేటప్పుడు జాగ్రత్తగా దింపుకుంటున్నారు. జాగ్రత్తగా దొరకదు అన్నప్పుడు రాళ్లతో కొట్టి ఆ కింద పారుతున్నప్పుడు అందరూ కూడా పాలు పెరుగులు తాగేస్తున్నారు. ఏం చేయాలి, మేము చీకటి రూమ్లలో దాచిపెట్టుకుంటున్నాము. సరే చీకటి రూమ్లలో దాచిపెట్టుకుంటే అలా అయినా సేఫ్ గా ఉంటాయా అంటే లేదు, అక్కడ కూడా మేమే తన్నేస్తున్నాం ఒక్కొక్కసారి తెలిసి తెలియక. ఇక ఎంత మేము ఏం చేయాలి, పోనీ ఇంకోసారి నేను చాలా చీకటి రూమ్ లో పెడదాము, ఈసారి మేము కూడా జాగ్రత్తగా ఉందామని చెప్పి ఒకసారి చీకటి రూమ్ లోపల పెట్టుకున్నాము. పెట్టుకోగానే ఈయననేమో ఫుల్లీ డెకరేటెడ్, అన్ని రకరకాల మనులు అవి ఇవి కూడా బ్రైట్ లైట్స్ తోటి వచ్చాడు. వచ్చేసి ఏం చేశాడు, ఒంటి మీద అవన్నీ ఉన్నాయి, దాంతో బోల్డ్ అంతా వెలుతురు లోపలికి వచ్చేసింది. ఆయన శ్రీకృష్ణుడు రావడంతో ఆ రూమ్ లోపల చీకటి అంతా కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అలా కూడా లోపలికి వచ్చాడు. ఇక మేమందరము ఏం చేయాలి, మా ఇంట్లో పనులతోటే మేము బిజీగా ఉంటామా అని చెప్పేసి ఇన్ని పనులు చేస్తుంటే మాకు ఎక్కడ ఇది. ఈమెకి అప్పుడప్పుడు వింటూ ఉంటుంది. ఈవిడ పెద్దగా నవ్వుకుంటూ ఉంటుంది, కానీ పెద్దగా ఏమీ అనదు, పిల్లవాడిని కూడా ఏమీ అనదు. అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది. పోన్లే పాపం చిన్నపిల్లాడు అని. ఊళ్ళో వాళ్ళు కూడా మరీ ఎక్కువ సీరియస్ గా చెప్పారు. కాకపోతే అప్పుడప్పుడు ఏమవుతుందంటే శృతి మించుతోంది అన్నప్పుడు మాత్రం బాధపడుతూ ఉంటుంది అన్నమాట. సరే ఓ రోజు ఏమవుతుందంటే బలరాముడే వచ్చి చెప్తాడు, అమ్మా తమ్ముడి వాళ్ళ ఖచ్చితంగా మన్ను తిన్నాడు అని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు పిలుస్తుంది అనమాట, నాన్న నువ్వు ఇన్ని రోజుల పాటు కేవలము అల్లరి చేస్తున్నావు, అది అయితే సరే, ఏమిటి ఇప్పుడు నువ్వు మన్ను కూడా తినేసావా అంటే, లేదమ్మా నేను తినలేదు, అన్నయ్య అబద్ధం చెప్పాడు అని చెప్పేసి ప్రామిస్ చేయమంటే ప్రామిస్ అంటాడు అనమాట. అనగానే నువ్వు వీళ్ళందరూ అసత్యం పలుకుతున్నారు, కావాలని చెప్పేసి నా మీద చాడీలు చెప్తున్నారు, నువ్వు వీళ్ళందరి మాటలు వింటావా నా మాటలు వింటావా, కావాలంటే నువ్వు అంత ఇదైనట్లయితే నా నోటిని చూడు, నా నోటిని చూసినప్పుడు నువ్వే గుర్తించుకొని, ఎందుకు ఇంకా నేను బయట ఎక్కడో లేను కదా, అన్నం నేను మట్టి తిన్నాను అని చెప్పి ఇప్పుడే కదా అన్నయ్య చెప్పింది, సరే వచ్చేసి నా నోరు చూడు అని చెప్పి అంటాడు. అనగానే సరే అయితే కాండే. ఈ యశోద కూడా శ్రీకృష్ణుడు చెప్పిందే నమ్మాలని ఉంటుంది. ఎంత బయట వాళ్ళు చెప్పినా ఆఖరికి ఎంతో
మంచివాడైనటువంటి బలరాముడు చెప్పినా కూడా ఆమెకి ఎందుకో నమ్మాలనిపించదు. శ్రీకృష్ణుడి మాటలే నమ్ముతుంటుంది. సరే అయితే నోరు తెరువు అంటుందన్నమాట. ఒక్కసారిగా నోరు తెరుస్తాడు. తెరవగానే ఆమె అలా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆమెకు అర్థం కాదు. అలా అంతరిక్షం కనిపిస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి దిక్కులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆమెకేం అర్థం కాదు. ఏంటిది అని చెప్పేసి. భూమి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. విశ్వం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. నక్షత్రాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలా లోపలికి చూస్తుంది. చూపించేసరికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ద్వీపకల్పాలు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, ఎడార్లు, అందమైనటువంటి వనాలు. ఆశ్చర్యపోతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. ఇంతలోకే ఒక్కసారిగా భూమి, నీరు, వాయువు, అగ్ని, అనంతమైనటువంటి ఆకాశము, అందులోపల కొన్ని కోట్ల 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 గెలాక్సీలు అలా కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. చూసేసరికి ఎక్కడ చూసినా కూడా కొన్ని కోట్ల 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 సూర్యకాంతి కనిపిస్తూ ఉంటుంది. ఆ సూర్యకాంతిని అనుసరించి ఆవిడ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడకి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం, అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అన్ని లోకాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకాల మధ్యలో అనేక ఇతర లోకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ రూపాలతో చూసినవే కాకుండా ఈ రూపాలన్నిటికీ కారణమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా రూపాలు ఏర్పరచుకున్నాయా అన్న రూపంలో అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. తన్మాత్రలు, ఎవరికీ కనిపించినటువంటి తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు కూడా ఆవిడకి తెలుస్తూ ఉంటాయి. ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇవేలా తెలుస్తున్నాయి నాకు అని చెప్పి. సత్వగుణం, రజస్సు, తమస్సు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. ఆవిడకి ఏమీ అర్థమవుతూ ఉండదు. అలా చూస్తూ ఉంటుంది. చివరికి మెల్లమెల్లగా జీవరాశులు కనిపించడం మొదలైతాయి అన్నమాట. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యార్థులు, రాక్షసులు, దేవతలు, దైత్యులు, దానవులు, మునులు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు అందరూ అలా కనిపిస్తూ ఉంటారు ఆవిడకి. అలా ఎన్నో లోకాలలో ఉన్నటువంటి జనాలు, ఎంతో మంది దేవతలు, అటు చూసినట్లయితే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, మరుద్గణాలు అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ విచిత్రం అని మళ్ళీ అప్పుడు ఆవిడకి జ్ఞానం కలుగుతుంది. కలిగంటుంది ఇది కలనా లేకపోతే భగవంతుడి యొక్క మాయన. కలన వైష్ణవ మాయన అంటారు కదా. కలన భగవంతుడి యొక్క మాయన, లేక నా బుద్ధి ఏమన్నా భ్రమించిందా, నేనేమన్నా పిచ్చిదాన్ని అయిపోయానా, ఇతని ప్రేమ లోపల పిచ్చిదాన్ని అయిపోయినట్టున్నానేమో బహుశా, అందువల్ల నాకు కనిపిస్తుందా, ఇతడు నాకు మహాత్ముడైనటువంటి కుమారుడా. యథార్థంగా చెప్పాలంటే చిత్తానికి, మనోవాక్కాయ కర్మలకు ఏ విధంగానూ కూడా ఇతను కనిపించడు, ఊహలకు అందనే అందడు అని చెప్పేసి చెప్తారు కదా. ఇతడే అన్ని భూతాలకు కూడా ఆధారము. ఇతడే అన్నిటికీ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు. అతడు నాకు ఎలా కనిపిస్తున్నాడు, ఇది నేను కలగంటున్నానా, నాకు తెలియడం లేదు. భగవంతుడా, ఇది నువ్వే అనిపిస్తుంది నాకు, నువ్వు కాదు అని మాత్రం తెలియదు. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నీ లోపలే నాకు కనిపిస్తోంది. నీ పాద పద్మాలకు నేను ప్రణమిల్లుతాను స్వామి అని చెప్పేసి, నేనెవరిని, నేను యశోదను, నా భర్త ఎవరు, నందుడు, నా కుమారుడు ఎవడు, ఈ చిట్టి కృష్ణుడు, ఈ గోకులంలో ఈ ఉన్నటువంటి వస్తువులకు వీటన్నిటికీ కూడా మహారాణిని ఎవరు, నేనే. కాబట్టి అన్ని కూడా నా కంట్రోల్లోనే ఉన్నాయి అని ఇన్ని రోజుల పాటు నేను భావిస్తూ ఉన్నాను. కానీ కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సంపదలేవి కూడా నావి కాదు. ఈ మహాత్ముడి ముందు నాకు తెలుస్తుంది చాలా క్లియర్ గా. ఇదంతా కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క మాయా స్వభావమే. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులలో ఏవి కూడా మనం సంపాదించుకున్నవి కాదు. ఇక్కడ సంపదలన్నీ కూడా ఇక్కడే మనము వదిలేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఋగ్, యజు, సామవేదాలు, అథర్వణ వేదాలు అన్నిటితోని కీర్తింపబడేవాడు. అన్ని ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుపబడేటటువంటి మహానుభావుడు. సాంఖ్యయోగం ద్వారా మాత్రము తెలుపబడేటటువంటి వాడు, ప్రతిపాదించబడినటువంటి వాడు. పరమ భక్తులు భక్తి లోపల పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మాత్రమే కనిపించేటటువంటి మహానుభావుడైన అటువంటి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు.
నేను ఏం అదృష్టం చేసుకున్నాను, నేను ఏం అదృష్టం చేసుకున్నాను, ఓ భగవాన్ నేను ఏం అదృష్టం చేసుకున్నాను ఇవన్నీ చూస్తూ. నేనెవరిని, అశాశ్వతమైనటువంటి ఈ బంధాలన్నింటినీ శాశ్వతం అనుకునే నేనెవరిని, నీ లోపల ఉన్నటువంటి ఈ 16 గుణాల ఐశ్వర్యాన్ని ఒక్కసారిగా నాకే చూపించడంలో అర్థం ఏమిటి? మా గోకులంలో ఒక సామాన్య బాలకుడిలాగా తిరగడంలో అర్థం ఏమనుకోవాలి స్వామి? నీ లీలకు నాకు అంతు తెలియడం లేదు. నిన్ను ఎంత కీర్తించినా కూడా అది తక్కువే, నిన్ను ఎంత స్తుతించినా కూడా అది తక్కువే అని చెప్పి పూర్తి స్థాయి జ్ఞానంలో ఉండిపోతుంది ఆవిడ. భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని, ప్రపంచం అంతటినీ కూడా ఆయన లోపల చూడగలిగినటువంటి అదృష్టవంతురాలు ఆవిడ. భగవంతుణ్ణి స్పృశించలేనటువంటి జనాలు, అటువంటిది ఆ భగవంతుడికే పాలను అందించినటువంటి ఆవిడ. ఆయన సృష్టికి, ఆయన స్థితికి, ఆయన లయకు ఎవరూ కారణభూతులు కారు. అటువంటిది తనే తల్లిలాగా, తనే ఆయన సృష్టికి మూలమా అన్నంత భావనలో ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా ఆవిడ మాయను మళ్ళీ కప్పేస్తాడు. కప్పేయగానే మళ్ళీ వెంటనే ఆ పిల్లవాడిని తన గుడిలోకి తీసేసుకుంటుంది. పిల్లవాడిని తీసుకుని, లేదు నాన్న నువ్వు మన్ను తినలేదులే అని అనేస్తుంది. అప్పుడు పరీక్షిత్ అడుగుతాడు అనమాట, మహానుభావ శుకమహేంద్ర, ఎందుకు ఇంత అదృష్టం ఆవిడకి కలిగింది? సామాన్యులు ఎవరికి ఇంత అదృష్టం ఎందుకు కలగదు? నిజం చెప్పాలంటే దేవకి వసుదేవులకు సరే 3వ జన్మ, కానీ యశోదకి ఇంత అదృష్టం కలగడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. యశోదకు కూడా ఇటువంటి అదృష్టం కలగాలి అంటే ఖచ్చితమైనటువంటి కారణం ఉండి తీరవలసిందే. ఏం కారణం అయ్యుండొచ్చు అంటే, నువ్వు అన్నది కరెక్టే. ఇతడు పూర్వజన్మ లోపల ద్రోణుడు అనేటటువంటి పేరులో ఉన్నాడు. అతడు వసువులు ఎవరైతే ఉంటారో, ఈ అష్ట వసువులు, అందులో అందరి లోపలికి కూడా శ్రేష్ఠుడైనటువంటి వసువు, చాలా గొప్పవాడు. ఆయన భార్య పేరు ధర. వీరిద్దరూ కూడా నిరంతరము కూడా భగవంతుడి సేవలో ఉండేవారు. భగవంతుడిని ఎప్పటికైనా కూడా వాళ్ళు వారిలోనే, హృదయంలోనే దర్శించేవాళ్ళు. వారు శ్రీహరిని కోరుకుంటారనమాట. ఈ యమయాతన నుంచి నాకు తరింపజేయాలి, ఈ ప్రపంచాన్నంతా కూడా తరింపజేయాలి. మేము భూలోకంలో జన్మించినప్పుడు మాకు, ఓ మహాన్ భావ, శ్రీకృష్ణ పరమాత్మ పైన మాకు అనన్య భక్తి రావాలి. కాబట్టి వారు కోరుకున్నటువంటి భావన, ఎందుకంటే అందరికీ అన్ని జన్మలు శాశ్వతం కాదు. ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఒక జన్మ తర్వాత మరొక జన్మ రావడం. కాబట్టి అష్ట వసువులకు కూడా తర్వాత మానవ జన్మ వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఇక్కడ. ఎవరికైనా ఏ జన్మ అయినా కూడా రావచ్చు. మానవ జన్మ అనేటటువంటిది సాధనకు ఉపయోగపడేటటువంటి ఏకైక జన్మ అని మనము మన ప్రవచనాలలో చాలా సార్లు తెలుసుకున్నాం. వీరు చాలా క్లియర్ గా చెప్తారు, శ్రీ హరిని భక్తితో సేవించడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అనేక రకాల బాధలని దూరం చేస్తుంది. ఎందుకంటే భక్తి అనేటటువంటిది మనకు తెలియకుండానే జ్ఞాన మార్గం లోపల ప్రవేశపెడుతుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనకు మరొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. మనము దేవతలుగా జన్మించాలా, రాక్షసులుగా జన్మించాలా, మానవులుగా జన్మించాలా, అసలు జన్మనే అవసరం లేదా అని గనక ఆలోచిస్తే మనకు జన్మనే అవసరం లేదు అనేటటువంటి భావన తెలుస్తుంది. కాబట్టి దేవతలు కూడా ఈ భావన కావాలి అని చెప్పేసి అనుకున్నారు. అది బ్రహ్మదేవుడు వారికి తదాస్తు అనడము జరుగుతుంది. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వాళ్ళకి, కొన్ని జన్మల తర్వాత ఈ జన్మ మళ్ళీ వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అతడే నందుడు అనేటటువంటి ఈ గోకులం లోపల జన్మించడం జరిగింది. చక్కటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఆయన భార్య ధర ఎవరైతే ఉన్నారో ఆవిడనే యశోద. కాబట్టి వీరిని ఇంకా మళ్ళీ జనన మరణ చక్రాల నుంచి దూరం చేయడానికి, అంటే ఇక వీరికి మరొకసారి జన్మ లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి శ్రీకృష్ణ పరమాత్మ వారింట్లో జన్మించాడయ్యా. కొన్ని కోట్ల జన్మల్లో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుణ్ణి వేడుకుంటూ అనేక రకాల జీవులు ఉన్నారు. ఆ జీవులలో దేవతలు కూడా జీవులే. వారంతా కూడా ఎదురు చూస్తున్నారు మోక్షం కోసం అని చెప్పేసి. దేవతలకు కూడా కావలసినటువంటిది మోక్షమే కదా. ఆ మోక్షాన్ని వాళ్ళు సాధించారయ్యా అనగానే పరీక్షిత్కి అలా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మహానుభావ తర్వాత కథ ఏంటి అని అడుగుతాడు అనమాట. అనగానే మళ్ళీ ఆయన చెప్తాడు అనమాట, యశోద ఇంకా అన్ని కూడా అన్ని పనులు అందరికీ అప్పచెప్తూ ఉండడము, తర్వాత శ్రీకృష్ణుడి కోసం ఇవాళ వెన్న నేనే తీస్తానులే అని చెప్పేసి తనే వెన్న తీస్తూ ఉంటుంది అనమాట. శ్రీకృష్ణుడి గురించి పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఇంకా వారికి వేరే ప్రపంచం లేదు. ఆయన లీలలే పాట పాడుకుంటూ, నా కొడుకు ఇలా అన్నాడు, నా కొడుకు అలా అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా అవన్నీ నవ్వుతూ నవ్వుతూ వింటుంటాడు అనమాట. ఆమె చాలా చక్కగా పాడుతూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. సరే ఆమె వెనక్కి వస్తాడు అనమాట. వెనక్కి వచ్చి ఆవిడ దగ్గర కూర్చుంటాడు. కూర్చోగానే ఆవిడకి ఇంకా చాలా సంతోషం వేసి అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. కూర్చోబెట్టగానే ఇంకప్పుడు ఇంతలోకి ఏమవుతుంది, కృష్ణుడు అంటాడు అనమాట,
ఇంతలోకి ఆవిడ మళ్ళీ కాస్త పెరుగు అందుకోవడానికి వెళ్తాను నాన్న అని మళ్ళీ తనే చెయ్యాలి కదా పెరుగు. మళ్ళీ పెరుగు దగ్గరికి వెళ్తుంది. తల్లి తన దగ్గర ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది. సరే ఆ పాల పొంగుని ఆర్పి ఆవిడ మళ్ళీ పెరుగు చేసుకుని వద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చే లోపల ఈయనకు కోపం వస్తుంది. తన ఎదురుగా ఉన్నటువంటి ఆ పెరుగును ఒక్క తన్ను తంతాడు, పగలగొడతాడు. కర్రతో కొడతాడో కాళ్ళతో తంతాడో నాకు అది జ్ఞాపకం లేదు. మొత్తం మీద పగలగొడతాడు. పగలగొట్టగానే ఒక్కసారిగా అలక వచ్చింది. కానీ ఇంత పెద్ద తప్పు చేయకూడదు కదా అతడు. తప్పు చేయగానే లోపల నుంచి యశోద వచ్చి చూస్తుంది. లోపల పాలు పొంగి ఏమైతాయో అని ఆలోచిస్తుంటే ఈ మహానుభావుడు పెరిగే తన్నేసేసి పగలగొట్టేశాడు. ఒక్కసారిగా ఆవిడకి బాధేస్తుంది. వేసేసి కర్ర పట్టుకుని వెంటొస్తుంది అనమాట. అమ్మ ఇంత చేస్తావా అని చెప్పేసి చూస్తుంది, ఎక్కడున్నాడో చూద్దామని. అలా కృష్ణుడు కనిపించిన చోటుకల్లా వెళ్తూ ఉంటుంది. ఇతడేమో తల్లిని చూసి భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఆవిడ ఎక్కడికి వస్తే అక్కడికి పారిపోతూ ఉంటాడు. ఆవిడ పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ పారిపోతూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అనమాట ఈ నిర్వాకాన్ని. మళ్ళీ ఇలా పరిగెత్తి పరిగెత్తి ఆగుతాడు. కొద్దిసేపు అప్పుడు ఆవిడ ఆగి మళ్ళీ రుప్పుతుంది ఆయాసంతో, మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా వెళ్ళి 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 కొద్దిసేపటికి ఆవిడ స్పీడ్ తగ్గిపోతుంది. అప్పుడు మెల్లగా అతను ఈ తన స్పీడ్ ని కూడా తగ్గించుకుంటాడు తల్లికి దొరకాలి అని చెప్పి. ఇక పెద్దగా ఏడుస్తూ కనిపిస్తాడు. కనిపిగానే ఆవిడకే జాలేస్తుంది అనమాట. జాలేసి ఏం చేస్తుందంటే సరే ఇంకా ఆ చేతిలోని కర్ర పడేస్తుంది. పడేయగానే అప్పుడు దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా దగ్గరికి రాగానే సరే నీ అల్లరి బాగా ఎక్కువైంది, నువ్వు ఇలా ప్రతిరోజు అల్లరి చేస్తే ఎట్లాగా, నువ్వు ఇవాళ అల్లరి చేయకు, నాకు వేరే పనులు చేసుకోవడానికి కూడా వీలు కావడం లేదు, నిన్ను నేను ఇవాళ దేనికైనా కట్టేస్తాను ఆగు అని చెప్పేసి ఆవిడ చూస్తుంది అనమాట. ఎవడితను? ప్రపంచాన్ని మొత్తము శాసించేవాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని బంధనాలతోని ఉంచేటటువంటి వాడు. అతన్ని చిన్న కుమారుడులాగా భావించి ఆవిడ తాడుతో కట్టాలని చెప్పి వెతుకుతూ ఉంటుంది అనమాట. తాడు దొరుకుతుంది. తాడు రాగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి ఈయన చెప్పేటప్పుడు అంటాడు, ఇతను ఎవరు? ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటి వ్యక్తి కాదు, ఇతడు వికారములు ఉన్నటువంటి మనిషి కాదు, ఇతడు కేవలము మనను అలరించడానికి, మనకు భగవంతుడి యొక్క శక్తులను తెలియజేయడానికి కేవలము ఒక మానవ రూపం లోపల జన్మించాడు. అతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అటువంటి వాడిని యశోద చూడవయ్య పరీక్షిత్ నరేంద్ర, ఆవిడ వచ్చి అతన్ని కట్టేయాలి అని చెప్పేసి అనుకుంది. సరే మనకు తెలిసినట్టుగానే ఆ తాడు కడుతూ ఉంటుంది. ఎంత కడితే అంత 2 అంగుళాలు తక్కువ అవుతూ ఉంటుంది. అలా 2 అంగుళాలు 2 అంగుళాలు 2 అంగుళాలు ఎంత చేసినా కూడా ఇంకా ఆవిడకి అర్థం కాదు. ఇంట్లో ఉన్న బట్టలు అన్ని తీసుకొచ్చి కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా తగ్గదే. ఎంత ప్రయత్నం చేసినా కూడా 2 అంగుళాల తేడా వస్తూనే ఉంటుంది కదా. ఆవిడకి ఏం చేయాలో తెలియదు. ఊర్లో వాళ్ళందరూ గోపికలందరూ కూడా చూస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడిని వాళ్ళ కట్టేస్తే శ్రీకృష్ణుడు అమ్మా ఏడుస్తూ ఉంటే ఆవిడ అందరూ ఊర్లో వాళ్ళందరూ చక్కటి అలంకరణలు చేసుకుని కొప్పులతో నుండి అలా అమాయకమైనటువంటి పల్లెటూరు, ఏ విధమైనటువంటి కల్మషము లేదు. ఎక్కడ చూసినా కూడా ఆవులు, అందమైనటువంటి పర్ణశాలలు, ఆ వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి సంఘటన. అందరూ కూడా చూస్తూ అలా చూస్తుంటారు, ఏది జరుగుతుందో చూద్దాము అని చెప్పేసి. ఇతడెవరు? దామోదరుడు. దామములు అంటే లోకములు. ఆ లోకాలన్నీ కూడా ఉదరంలో పెట్టుకుంటున్నట్టు వాడు. ఒక చిన్న బొజ్జ లోపల ఈ ప్రపంచాలన్నీ కూడా దాచుకుంటున్నటువంటి ఆ మహానుభావుని ఎలా కట్టేయాలి? ఆమెకి చెమట్లు బాగా కట్టేస్తూ ఉంటాయి. ఆమె కొప్పు అప్పటికే పరిగెత్తింది. ఈయనతోని బాగా అలసిపోయింది. అందులో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఇంకా ఆయనకు జాలేస్తుంది అనమాట. దీనినే మనము భగవంతుడు భక్త సులభుడు అని చెప్పేసి చెప్తాం. ఎవరికి లొంగడు ఆయన, కేవలము భక్తులకు మాత్రమే లొంగుతాడు. అందుకని ఆవిడని చూసి ఆవిడ పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తాడు ఆయన. చూసి ఇంకా వెంటనే తను ఆవిడకి లొంగిపోతాడు. ఆవిడకి కట్టడానికి తను శక్తిని ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆయనను కట్టేయలేదు. అటువంటిది ప్రపంచంలో అందరు దేవతలు ఆశ్చర్యపోయి చూస్తుంటారు. బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలందరూ కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇటువంటి సుఖము, ఇటువంటి ధన్యత మా అందరిలో ఎప్పుడూ కూడా కలగలేదు అని చెప్పేసి. సరే ఇక కట్టేసిన తర్వాత అలా చూస్తాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా కాసేపు సరదాగా చూస్తారు. ఈయన ఇలా బేల మొహం వేసుకుని అమాయకంగా అందరినీ చూస్తాడు. అందరూ అంటారు మంచిగా అయింది, నీకు మంచిగా అయిందని చెప్పేసి అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. సరే కొద్దిసేపు అయిన తర్వాత చూస్తాడు. చూసేసి ఇంకా ఇప్పుడు కుబేరుడి కుమారులైనటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళకు శాపం ఉంది. కాబట్టి ఆ శాపగ్రస్తులైనటువంటి ఆ జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు నలకూబరుడు, మణిగ్రీవుడు. నలకూబరుడు, మణిగ్రీవుడు. వాళ్ళని నేను ఉద్ధరిద్దాము అని చెప్పేసి ఆ రోకలి ఏదైతే కట్టినటువంటిది ఉందో ఆ రోకలిని మెల్లగా ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. నారదుడి శాపం వల్ల వీరిద్దరు కూడా అక్కడ మద్ది చెట్ల రూపం లోపల నిలబడిపోయి స్థానువులుగా ఉండిపోయి ఉంటారు. కాబట్టి
వారిని ఏ విధంగానైనా కూడా కాపాడాలి. ధనం వల్ల, యవ్వన మదం వల్ల వారు ఏవైతే తప్పులు చేశారో, వారు కుబేరుడు కుమారులు. వారికి తక్కువైనటువంటిదేమీ లేదు జీవితంలో. అటువంటిది వారు బాగా మదంతోని, అహంకారంతోని ఉంటారు. ఎంతో పాటలు పాడుకుంటూ ఉంటారు. చక్కగా మంచి నృత్య ప్రదర్శన చేసుకుంటూ ఉంటారు. ఎంతో మంది అమ్మాయిలతోని, వారితోని చక్కగా ఆనందంగా తిరుగుతూ ఉంటారు. అక్కడున్నటువంటి మందాకిని, ఏదైతే మందాకిని అంటే అక్కడ పైన స్వర్గలోకంలో ఉన్నటువంటి నది, గంగా నది. ఆ మందాకిని నది లోపల చక్కటి విహారాలు చేస్తూ ఉంటారు. అందులోపల వెళ్లి చక్కగా ఏనుగులు ఏ విధంగానైతే నీళ్ళల్లో వెళ్లి సంతోషపడతాయో, అదే విధంగా వీళ్ళు కూడా వెళ్లి చాలా సంతోషపడుతూ ఉంటారు. తరుణీమణులు కూడా వీళ్ళతోనుంటారు. ఆ సమయంలో నారద మహర్షి చూస్తాడు. చూడగానే నారద మహర్షి చూసి ఈ తరుణిలో అందరూ కూడా దబదబ ఆ వస్త్రాలు కొంత సరి చేసుకుంటారు. వీళ్ళిద్దరూ మాత్రం ఏ విధంగానూ సరి చేసుకోరన్నమాట. వాళ్ళు ఆయనను చూస్తారు, గుర్తుపడతారు, అన్ని చేస్తారు. కానీ కొద్దిగా గర్వంతోని వాళ్ళు దారి తప్పి ఉంటారన్నమాట. అప్పుడు వారికి శాపం ఇస్తారన్నమాట. శాపం ఇచ్చి వీళ్ళకి ఏమైందంటే బాగా మదిరాపానం చేశారు. ధన గర్వం ఉంది బాగా. మర్యాదలు మర్చిపోయారు. వీటి వల్ల ఏమైపోతుంది అంటే మన లోపల ముందు డబ్బు రావడం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల మర్యాదలు తప్పిపోతాయి. అహంకారము పెరుగుతుంది. దంభం, దర్పం, అతిమానితం ఇవన్నీ కూడా మనము అందులోపల తెలుసుకున్నాం భగవద్గీతలో. ఆ లక్షణాలన్నీ కూడా వీటి లోపల వస్తాయి. ఇవన్నీ కూడా రజోగుణము. సుఖాలు, బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు రజోగుణం నుంచి సుఖాలే బంధాలుగా మారిపోతాయి మనకు. కాబట్టి ఆ రజోగుణం లోపల మితిమీరినటువంటి అహంకారంతోటి వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి ఏ విధంగానైనా ఒక విధంగా గుణపాఠము నేర్పించాల్సినటువంటి అవసరము ఉంది. మానవుడు దేహం ఉన్నంత వరకు కూడా నేను ప్రపంచాన్నంతా కూడా జయించగలను. నేను సంపాదన మరింత సంపాదించగలను. నేను నా కోరికలన్నీ కూడా తీర్చుకున్నాను. ఇంకా ఎన్ని కోరికలైనా కూడా తీర్చుకోగలను. నేను శత్రువులందరినీ కూడా రూపుమాపగలను. ఇంకా ఎవరొచ్చినా కూడా నేను రూపుమాపగలను. నేనే ఆ భగవంతుడి యొక్క అంశను. ఈ ప్రపంచంలో ఇక భగవంతుడి యొక్క స్వభావం ఎంత ఉంది? ఆయనదేమీ లేదు. మొత్తం కూడా నాకు కావాల్సినదే. నా శ్రేయస్సుని, నా ప్రేయస్సుని కూడా నేనే పూర్తి చేసుకోగలను. ఇది నాకు హితకరమైనదా కాదా అనేటటువంటి అహంకారం వాళ్ళకు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదన్నమాట. ఆ సమయం లోపల వాళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ దేహం ఎవరిది? ఆలోచించరు వాళ్ళు. నాకు దానం చేసినటువంటి తల్లిదండ్రులదా? లేదా నన్ను దహనం చేసేటటువంటి అగ్నిదా? లేదా కలిసిపోయేటటువంటి వాయువులదా? లేదా భూమిలోకి వెళ్ళేటటువంటి భూమిదా? లేదా నా తల్లిదండ్రుల జన్మలకు కారణమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులదా? లేక దీన్ని అందించినటువంటి ఆ భగవంతుడుదా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆ దేహం గురించి వాళ్ళు అసలు ఆలోచించరు. వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఆశ్చర్యము ఉండదు. ఈ దేహమే మేము అనుకుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. కానీ వారికి అహంకారంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకు ఇది తెలియదు. దేహం పైననే వారికి ఆధారము. దేహము, దేహంతో ఉన్నటువంటి బంధాలు మాత్రమే వాళ్ళని కళ్ళు మూసుకునేలాగా చేస్తాయి. కానీ ఎవరికైతే డబ్బు ఉండదో, ఎవరైతే దరిద్ర రూపంలో ఉంటారో, ఎవరైతే సుఖాలు ఇష్టపడరో, ఇటువంటి కొన్ని కేటగిరీస్ వాళ్ళు మాత్రము భగవంతుణ్ణి చేరుకునేటటువంటి అవకాశము ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దరిద్రులై ఉంటారో, వాళ్ళు అవతల వాడు పడేటటువంటి కష్టాలని గుర్తించగలరు. ధనవంతులు వారు వేరే వాళ్ళ కష్టాలను గుర్తించరు. దరిద్ర రూపంలో ఉన్నవాళ్ళు మాత్రము వారిలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా గుర్తించరు. ఎటువంటి అహంకారాలు, గర్వాలు ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి గర్వం నుంచి దూరమైపోవడానికి ఒక కారణము మనకొచ్చేటటువంటి కష్టాలు. ఇక్కడ దరిద్రము అంటే కేవలం డబ్బు లేకపోవడమే కాకుండా మనకొచ్చేటటువంటి సుఖాలకు వాటికి కూడా దూరం అవ్వడం జరుగుతుంది. అలా సుఖాలకు వాటికి కనుక దూరమైనట్టయితే ఆ దరిద్రం ఉన్నప్పుడు మనము బాధపడుతూ ఉంటాం. కానీ అది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పేసేసి ఇక్కడ శుకబ్రహ్మ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలోనే నీకు కష్టములు వచ్చినటువంటి సమయంలోనే భగవంతుడి గురించి నువ్వు ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు అవన్నీ కూడా విచ్చలవిడిగా పుష్కలంగా ఉంటాయో, ఆ సమయంలో మనము భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ సమయం లోపల భగవంతుని మనం కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని పూజిస్తాము అని చెప్పేసి అనుకుంటాం కదా. సో ఆ విధంగా వీరందరూ కూడా పూజిస్తారు. తప్పకుండా కూడా వారికి ఆ ఆ శ్రద్ధ కావాలి. కాబట్టి వీరికి ఎంతసేపు కూడా డబ్బు ఉంది కాబట్టి దురాచారాలు, చెడు పనులతోటే ఉంది కావని వారికి ఇంకా ఏ విధమైనటువంటి మోక్షము లభించే అవకాశం ఉండదు అని చెప్పేసి వారికి శాపం పెడతారన్నమాట. మీరు మద్ది చెట్లై స్థానువులుగా ఉండిపోతారు అని చెప్పి. వాళ్ళు ఒక్కసారిగా అడుగుతారు. అడిగితే అప్పుడు ఇతను అంటాడన్నమాట, నేను ఇలా మీకు శాపం పెట్టడము మీకు మంచి కోసమే చేశాను.
మీకు సత్యం తెలుసుకోవాలి. జీవితం లోపల సత్యం తెలుసుకుని మోక్ష మార్గంలోకి ప్రవేశించాలి. ఇది మనం ఇందాక నేర్చుకున్న కథ లాంటిది అని గుర్తుంచుకోండి. ఇందాక నేర్చుకున్న కథ లోపల కూడా వసువులు కూడా మోక్షం కావాలి అని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు కుబేరుడి యొక్క కుమారులు కూడా వారికి కూడా మోక్షం అవసరము అనేటటువంటి సత్యం గుర్తించాలి. అందుకే ఈ కథని ప్రత్యేకంగా మళ్ళీ మనము ఇంకా కాస్త విపులంగా తెలుసుకోవడానికి ఈ కారణం అదే అనమాట. మీరు గర్వం ఉంది, మీకు డబ్బుంది, మీకు తరుణీమణులు ఉన్నారు, మదిర తాగారు, ఇక మీరు ఇంద్రియలోలై ఉన్నారు. మీకు ఇంద్రియాలతో ఎప్పుడైతే సంబంధము ఉంటుందో, ఇంద్రియ సుఖాలకు ఎప్పుడైతే అలవాటు పడతారో, మీకు కామంలో క్రోధంలో మీకు మతి పనిచేసేటటువంటి అవకాశం లేదు, మోక్షం దొరికేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడి యొక్క నిర్మల చిత్తం కావాల్సిందే అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు వారిద్దరూ కూడా శాప విమోచనం అవుతుంది వారికి. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే చెట్ల నుంచి వెళ్తాడో వారు గుర్తింపబడతారు. ఆ విధంగా శ్రీకృష్ణుడు చూస్తాడు. శ్రీకృష్ణుడు ఈ ఈ రోకలినే తీసుకొచ్చి ఆ చెట్లని కూలగొట్టి అప్పుడే వారికి మోక్షం ఇవ్వగలడా? లేదు, తను తలుచుకున్నంత మాత్రంలోనే మోక్షం ఇవ్వగలడు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి నారదుడు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నారద మహాముని యొక్క ఆజ్ఞ ప్రకారమే చేశాడు. ఇది ఒక లీలగా చేశాడు. తన భక్తుడు అన్న మాటకు అనుగుణంగా చేశాడు. అందువల్ల ఇతను వేగంగా లాగుతూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడము, ఆ చెట్లకు రోకలు ఇలా నిలువుగా ఉన్నది కాస్త అడ్డంగా పడిపోవడము, మరింత గట్టిగా లాగడంతోనే రెండు కూడా పట 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 అని చెప్పేసి పిల్లపిల్ల శబ్దాన్ని చేసుకుంటూ అన్ని పడిపోతాయి అన్నమాట. అప్పుడు అందులోంచి అగ్ని తేజస్సులో ఉన్నటువంటి వీరిద్దరు కూడా వచ్చి వీరికి అప్పుడు వాళ్ళు నమస్కారం చేస్తారు. అప్పుడు వాళ్ళు నిర్మల హృదయులు అయిపోతారు. అంతవరకు వారి లోపల ఉన్నటువంటి అహంకారం కూడా పోతుంది. నువ్వు శ్రీకృష్ణ, నువ్వు బాలుడవి కాదు అని మాకు తెలుసు. నువ్వు పరమ యోగీశ్వరుడవు, నువ్వు ఆది పరాశక్తివి, ఆది నారాయణుడవు. ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటి వాడివి నువ్వే. ఈ ప్రపంచంలో సూక్ష్మం నుంచి స్థూలం వరకు ప్రపంచంలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటిది నువ్వే అని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీ లీలా రూపమే అన్నటువంటి విషయాన్ని నాకు తెలుసు. నువ్వు విరాట రూపము లోపల ఇవన్నీ కూడా కలిగి ఉన్నావు. నీ విరాట రూపంలో భాగమే ఈ ప్రపంచంలో మాకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు అన్న విషయం మాకు తెలుసు. ఈ మాలో ఉన్నటువంటి ఇంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలు, వీటన్నిటికీ కూడా మూలం నువ్వే. నువ్వే సర్వవ్యాపకుడివి, సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడవి, అంతర్యామివి, అందరివి కూడా నువ్వే. నువ్వే మూల ప్రకృతివి. నువ్వే సాత్విక, రాజసిక, తామసిక గుణాలను మా లోపల ఇచ్చినటువంటిది కూడా నువ్వే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వే. అన్నింటికీ కూడా నువ్వు కర్మ సాక్షిగా చూస్తూ ఉంటావు. నువ్వు ఒక కర్మఫల ప్రదాతవు భగవంతుడా. నీ గురించి మాకు తెలియడము, మా వాక్కులు నిన్ను పూర్తి స్థాయిలో వర్ణిస్తాయని మేము అనుకోము. కాబట్టి మాకు ఒక వరం ఇవ్వు. మాకు మోక్షం వచ్చినా సరే, కానీ నీ గుణాలని మేము నిరంతరము వర్ణించేటటువంటి శక్తి రావాలి మాకు. మా చేతులు ఎప్పుడు కూడా నీ సేవను చేయగలిగేటటువంటిది రావాలి. మా శిరస్సులు ఎప్పుడూ కూడా వినమ్రంగా ఉండాలి. వినమ్రంగా అంటే ఒబీడియంట్ గా, చాలా చాలా ఇదిగా ఉండాలన్నమాట. అలాంటి గర్వం లేనటువంటి స్థితిలో ఉండాలి అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట, ఇవన్నీ కూడా నాకు తెలుసు. నా వైపు ఎవరైతే చిత్తము నిలిపి ఉంటారో వారికి నేను సరైనటువంటి దశను కల్పిస్తాను అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు చాలా సంతోషపడి ఆయనకు అక్కడ మరోసారి ప్రాణం వెళ్ళి అక్కడి నుంచి ఆయనకు వీడుకొని మళ్ళీ ఉత్తర దిక్కుకి ఎందుకు వెళ్ళారు అంటే కుబేరుడి స్థానం కాబట్టి అక్కడ వైపు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి వీళ్ళు పూర్తి స్థాయి భక్తులుగా మారి తర్వాత వాళ్ళు మోక్ష సాధన చేసుకోగలుగుతారు. ఈ భక్తి స్థాయిలో ఉన్నంత వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము, శ్రీకృష్ణుడి భగవానుడి యొక్క లక్షణాలను తలుచుకుంటూ చేసేటటువంటి ప్రతి పని లోపల కూడా ఆ భగవంతుడిని నిలుపుకుంటూ వారి జీవితాన్ని గడుపుతారన్నమాట. సరే, గోకులంలో అనేక ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. ఇక మీరందరికీ కూడా ఊర్లో వాళ్ళందరికీ భయం వేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు? ప్రతి చోట కూడా ఏదో ఒకటి. ఇప్పుడు చూసినట్లయితే ఈ మద్ది చెట్లది చూశాక అందరూ భయపడిపోతారు. భయపడి ఇవన్నీ కూడా మామూలుగా కూలాయి అంటే కుదరదు. అప్పుడు అందరూ వచ్చి చెప్తారు అక్కడ ఉన్న గోపబాలు, లేదు శ్రీకృష్ణుడు ఆ చెట్ల నుంచి వెళ్ళడం మేము చూసాము, శ్రీకృష్ణుడు ఈ చెట్లని కోల్చడం మేము చూసాము, ఇందులోంచి ఎవరో ఇద్దరు దివ్య పురుషులు వెళ్ళారు. చూడండి, ఇక్కడ అందరూ క్లియర్ గా చెప్తారు, ఇక్కడ నుంచి ఇద్దరు దివ్య పురుషులు కూడా వెళ్ళడం మేము చూసాము, ఆ మహాపురుషులను మేము చూసాము అని కూడా చెప్తారు. చెప్తే సరేలే ఏదో అని నవ్వుకుంటారు. ఆ పిల్లాన్ని పొగుడుతున్నారులే అనుకుంటారు, కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పరు. ఇటువంటి చిన్ని కృష్ణుడి యొక్క అమూల్యమైనటువంటి లీలలు వాళ్ళు చెప్పినా కూడా ఎవరు గుర్తుపట్టారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వమే కావచ్చు, లేకపోతే ఇంకా కృష్ణుడిని కూడా భగవంతుడిగా గుర్తించకపోవడం. మధ్య మధ్యలో వారికి అనుమానాలు వస్తున్నప్పటికీ కూడా వారికి
ఆ విధమైనటువంటి ఇది ఉండకపోవడం. కాకపోతే గోపికలు వాళ్ళు మాత్రం అందరూ పొగుడుతూ ఉంటారు. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళందరూ పాటలు పాడుతుంటే శ్రీకృష్ణుడు మురళి వాయించడము గాని, చక్కటి నృత్యం చేస్తూ వాళ్ళందరినీ అలరించడం గాని, వారందరి ప్రశంసలకు తను చాలా పొంగిపోతున్నట్టుగా చేతులు, కాళ్ళు ఇలా లేపుతుండడం, కళ్ళని ఇలా గుండ్రగా తిప్పుతూ, వాళ్ళెలా అంటే ఆమె కీ ఇస్తే ఈయన తిరుగుతున్నాడు అని జెప్పేసి కీలు బొమ్మ టైప్ లోపల వాళ్ళనుకుంటారు, అబ్బా! మేము ఎలా ఆడిస్తే మాకలా ఉన్నాడు అని జెప్పేసేసి. అప్పుడప్పుడు గోపికలంటారు, "ఏ కృష్ణ కొద్దిగా తీసుకురా అక్కడి నుంచి అవి ఏమంటారు? ఆ తూనికలు అవి ఇవి ఉంటాయి కదా! రాళ్ళని తీసుకురా" అనగానే ఇలా కష్టం మీద ఇట్లా మోసుకొస్తూ ఉంటాడనమాట. స్లోగా నడుచుకుంటూ చాలా భారం భరించలేని వాళ్ళలాగా తీసుకొస్తూ ఉంటాడు. కొద్దిగా కుంచెం తీసుకురా, కొద్దిగా తవ్వ తీసుకురా, ఈ కొలత పాత్రలు తీసుకురా, పావు కోళ్ళు తీసుకురా, ఇట్లా అన్నీ చెప్తూ ఉంటే మంచిగా ఓకే. తీసుకొస్తా అని జెప్పి వెళ్ళడము. మళ్ళీ కొన్నేమో ఇట్లా భుజాల మీద పెట్టుకొని చాలా కష్టంగా మోసుకొస్తున్నట్టుగా పెట్టడము. వాళ్ళందరూ ఈయన తీసుకొచ్చి వాళ్ళకతి కష్టం మీద ఇలా ఇస్తారనమాట. ఇవ్వగానే వాళ్ళందరూ కూడా "ఏయ్! శభాష్! శభాష్!" అని జెప్పేసి వాళ్ళని పొగిడితే వాళ్ళందరికీ కూడా ఇతను వాళ్ళ వాళ్ళ పొగడ్తలకు పొంగిపోయినట్టుగా ఈయన కూడా మరింత మురిసిపోతూ ఉంటాడనమాట. ఈ విధంగా ప్రపంచం లోపల కృష్ణుడి యొక్క పూర్తి స్థాయి తత్వాన్ని అనుభవించింది మాత్రం బాలే. అంటే ఏ విధమైనటువంటి అమాయకత్వము, ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు లేకుండా, కల్మషాలు లేకుండా, పవిత్ర హృదయులై ఉండి, భగవంతుడిని పూర్తి స్థాయిలో ఏ హడావిడి, ఏ హంగు, ఏ ఆర్భాటాలు ఏవి లేకుండా భగవంతుడిని పూజ చేసుకోవడం. మళ్ళీ ఏం చేస్తారు, ఊరు లోపల అందరూ కూడా "పండమ్మా పండు" అని అమ్ముతూ ఉంటారు గదా! అమ్ముతూ ఉంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏంది, "నాకు కూడా ఒక పండు కావాలి" అంటాడు. ఆ పండుకి మరి ఎక్స్‌చేంజ్ ఏమన్నా ఇవ్వాలి గదా! చేతిలో కొంత ధాన్యం పోసుకుంటాడనమాట. ధాన్యం మోసుకొని పండు కావాలి, పండు కావాలని ఏస్తాడు. బుజ్జి చేతులు గదా! అందులోంచి అన్ని కింద పడిపోతూ ఉంటాయి. అక్కడికెళ్ళేసరికి ఏం మిగలవు. పండ్లు కావాలి, నాకు కూడా పండ్లు కావాలి అనగానే ఆళ్ళు చూస్తారు. ఈయన చేతుల్లో ఏమి లేదని వాళ్ళకి కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళకి చాలా సంతోషం. ఈయన ముఖం చూసి చాలా ఆనందం పడిపోయి వెంటనే ఆయనకు కావాల్సినన్ని పండ్లు ఇస్తుంది. ఇచ్చి తర్వాత తను చూసుకునేసరికి తన బుట్ట లోపల ఎన్నో ముత్యాలు ఉంటాయన్నమాట. ఇంటికెళ్ళి చూసుకునేసరికి. అంటే భగవంతుడు పూర్తి స్థాయి ఫలప్రదాత. ప్రేమతో ఇచ్చినట్టు అంటే ముందు మామూలు వాళ్ళైతేంది పైసలేవి, వస్తువులేవి అని చెప్పి అడుగుతారు. కానీ కేవలం ఈయన మొహం చూసి ముద్దుగా ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చేసింది. ఆయన పైన ప్రేమ ఏదైతే ఉందో, వాత్సల్యం ఏదైతే ఉందో, అందువల్ల భగవంతుడు మరింత మురిసిపోయి ఆమెకు ఆ ముత్యాలు కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు. హ్యాపీగా పిల్లలందరూ కూడా చక్కగా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మాటి మాటికి వీళ్ళు అక్కడ ఎండలో అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు యశోదాదేవి, తర్వాత రోహిణీ దేవి వీళ్ళని పిలవడం, "ఏంటన్నా బాగా సేపు ఆడుకున్నారు. వచ్చేసి పాలు తాగండి. కొద్దిసేపు అన్నం తినేసి ఎళ్ళండి" అని జెప్పేసి అంటారు. "బలరామా, బలరామా నువ్వు పెద్దవాడివి గదా నాన్న. నువ్వు కొద్దిగా నా ముద్దుల కొడుకువు గదా! నువ్వెళ్ళేసి కాస్త కృష్ణుడిని కూడా తీసుకురా. తినేసేసి మళ్ళీ వెళ్లి ఆడుకోండి" అని జెప్పి. ఏదైతే జస్ట్ నార్మల్ మన జీవితంలో ఏవైతే జరుగుతాయో ఇవన్నీ. మళ్ళీ ఒక్కొక్కసారి చూడు మీ నాన్నగారు లాంటి నందుడున్నాడు గదా! పాపం ఆయన కూడా భోజనానికి రెడీగా ఉన్నాడు. ఎదురు చూస్తున్నారు. మీరందరూ తొందరగా వచ్చేయండి. ఒరేయ్ గోప పిల్లల్లారా మీరందరూ ఎళ్ళండ్రా ఇగ ఇంటికెళ్ళి ఆడుకోండి అని జెప్పి చెప్పడము. తర్వాత ఇగో ఈ ఆడుకున్నారు మీరు, శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయింది. చక్కగా ఇంటికొచ్చేసి స్నానం జేయండి. ఈరోజు నీ పుట్టినరోజు కాస్త చక్కగా అంటే ఈ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, మనకు దాదాపుగా పిల్లవాడితోని చెప్పినటువంటి మాటలలాగానే ఉంటాయి తప్ప మరి ఇంకే రకంగాను కూడా ఉండవన్నమాట. సో, ఈ విధంగా ఏంటంటే వారిని చాలా సంతోషంగా బలరాముడు కూడా తన కొడుకే అన్నంత ప్రేమతోటి యశోద పెంచుకోవడము, శ్రీకృష్ణుడు కూడా తన కుమారుడే అన్నంత ప్రేమతోటి రోహిణి పెంచుకోవడం కూడా చూస్తుందనమాట. వాళ్ళు స్నానాలు చేయించడం గానీ, ప్రేమతో వాళ్ళని అలంకరించడం కానీ, వాళ్ళకు ఇచ్చేటటువంటి వస్తువులు కానీ, అన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. సరే ఇందులోపల ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఉత్పాతాలు ఎందుకు జరుగుతున్నాయి? అయితే ఇందులోపల సెకండ్ పర్సన్ ఒకాయనుంటాడు. ఆయన పేరు ఉపనందుడు. ఆయన పెద్దవాడన్నమాట. ఆయన అంటాడన్నమాట, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చూసినట్లయితే ఈ కంసుడు అన్ని చోట్లకు కూడా రాక్షసులని వాళ్ళని వీళ్ళని పంపించి పిల్లలందరి పైన అటాక్ చేయిస్తున్నాడు. ఇప్పటి వరకు మన పిల్లలు ఎలా బతికారు అనేటటువంటిది మనం చెప్పలేము. మన అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు అంతే. కాబట్టి మనం ఏంటంటే ఈ ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలో ఉండడం కంటే కూడా మనం చక్కగా ఎక్కడికో ఒక చోటుకెళ్దాం. ఏదో దేవుడి దయ వల్ల ఇన్ని రోజుల పాటు దైవ కటాక్షం మనతోటుంది. మన పిల్లలకి ఏమీ కాలేదు. ఇక మనం వీళ్ళందరినీ తీసుకొని ఒక సురక్షితమైనటువంటి ప్రదేశానికెళ్దాం. నాకీ దగ్గర లోపల బృందావనం అని ఒక ప్లేస్ ఉంది. చాలా అందమైనటువంటి స్థలం అది. చక్కటి రమణీయమైనటువంటి పర్వతాలుంటాయక్కడ. ఆ రమణీయమైనటువంటి పర్వతాలుంటాయి. వృక్షాలు, లతలు
అంత మంచి సారవంతమైనటువంటి భూమి, పక్కనే వెళ్తున్నటువంటి యమునా నది, మళ్ళీ కావాల్సినటువంటిది పశుగ్రాసం. బోలెడంత పశుగ్రాసము అక్కడ దొరికేటటువంటి అవకాశం ఉంది. పోనీ ఇదే అంటే మంచిగా పార్కులు అంటే పచ్చిక బయళ్ళు అంటాం కదా! ఆ పచ్చిక బయళ్ళు చక్కటి గ్రీన్ పాస్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అదే గాకుండా ఇది కొద్దిగా సురక్షితమైనటువంటి ప్రదేశము. అక్కడ ఎవరు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అందరము కూడా అక్కడికి వెళ్లి కొన్నాళ్ల పాటు ఉందాము. మళ్ళీ పరిస్థితులను అనుసరించి రావచ్చు. కానీ బృందావనం మాత్రం ఇప్పుడున్నటువంటి మన వేపర్ల కంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే మళ్ళీ ఆయన అంటాడు, అట్లా నేను చెప్తున్నానని బలవంతంగా కాకుండా మీకు నచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా తప్పకుండా రండి అని అంటారు. అనగానే ఇంకా సరే అని అందరూ కూడా ఒప్పుకుంటారు. మెల్లగా ఆవుల మందలన్నింటినీ కూడా ముందుకు పెట్టుకుంటారు. బళ్ళల్లో అందరి లోపల కూడా కూర్చుంటారు. చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పింది చాలా కరెక్టు. కృష్ణుడు, బలరాముడు తప్పించుకోగలిగారు. మన పిల్లల మీద ఏమన్నా అయితే మనం తప్పించుకోగలమా? ఇంకా ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుందో కూడా తెలియదు. కాబట్టి అందరూ కూడా గోవులన్నిటిని ముందు పెట్టుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి సామానంతా కూడా ప్యాక్ చేసుకుంటారు. పాపం వాళ్ళకేదో పెద్ద మనలాగా టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఈ వస్తువులు ఇవేముండవు గదా! చిన్నగా 2 ప్యాకింగ్‌లు చేసుకుంటే చాలు. ఉన్న దాంట్లోనే సంతోషం. ఆ రోజుల్లో ఉన్న సంపదంతా కూడా గో సంపదే గదా! సో, ఆ సంపదను వేసుకొని బల్లల్లో వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకోవడము, కబుర్లు చెప్పుకుంటూ, నడిచేవాళ్ళు కొంతమంది నడుస్తూ ఉంటారు. బండ్ల మీద వెళ్ళేవాళ్ళు బండ్ల మీద వెళ్తూ ఉంటారు. ఇలా రమణీయమైనటువంటి దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉండాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానం లోపల, పద్ధతి లోపల మనం కూర్చున్నప్పుడు, బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మానేసి, వీరు రేపల్ల నుంచి బృందావనంకి వెళ్తున్నటువంటి విషయాలన్నీ కూడా తలుచుకుంటూ, తలుచుకుంటూ, తలుచుకుంటూ మనము ధ్యాన రూపం లోపల భగవంతుడిని గుర్తించవచ్చు. బాలురు, స్త్రీలు ఇంట్లో నిజంగా ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఐటెమ్స్ అన్నిటిని పట్టుకొని, కొంతమంది ముందు కాస్త చిన్న చిన్న ఆయుధాలు వీళ్ళ దగ్గరున్న ఆయుధాలే చాలా తక్కువ. అవన్నీ పెట్టుకొని, కొంతమంది గొప్ప బాలురు మేము ప్రొటెక్టర్స్ మీ అన్న టైప్ లోపల నడుస్తూ ఉంటారు. కొంతమంది గొప్పకే నడుస్తూ ఉంటారు. కొంతమంది నిజంగా కూడా కాపాడగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. వీరందరితో పాటు ఊర్లో ఉన్న కొద్దిమంది పురోహితులు వాళ్ళందరూ కూడా. ఇక జరిగిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు చక్కగా వాయిద్యాలు వాయించుతూ ఉంటారు. చక్కటి పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది నృత్యాలు చేస్తూ ఉంటారు. మధ్య మధ్య లోపల ఆగుతూ ఉంటారు. నీళ్లు తాగుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు. అందరూ కూడా చక్కటి అలంకరణ చేసుకుంటూ ఉంటారు. శరీర భాగం అంతా కూడా ఇలా పడుతూ ఉంటుందన్నమాట అలంకరణ. ఇటు చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆయన యొక్క లీలలు, ఆయన పాటలు, మన కృష్ణుడు ఇలా చేశాడు అంటే అలా చేశాడు. వాటి గురించి తలుచుకుంటూ, తలుచుకుంటూ వాళ్ళకసలు సమయమే తెలీదన్నమాట. ఇంకా యశోద, రోహిణి వీళ్ళు మిగతా వాళ్ళకంటే కాస్త బెటర్ వస్తువులు చక్కగా ఎందుకంటే వీళ్ళున్న వాళ్ళలో కాస్త రిచ్ పీపుల్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా కాస్త మంచి బండిలలో ఎక్కి అలా అందరూ కలిసి పాట పాడుతూ, మురిసిపోతూ, నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఏ విధమైనటువంటిది లేదన్నమాట. బృందావనం ఎలాంటిదే అంటే అన్ని సీజన్స్, ఆల్ సీజన్స్ కి కూడా చక్కటి ప్రదేశం. హాయిని మనస్సుకి, శరీరాలకు ప్రశాంతత కలుపుతూ ఉంటుంది. ఎంతో దివ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట. అన్ని కూడా చక్కగా అర్ధచంద్రాకారం లోపల పెట్టేస్తారు అన్నిటిని. పెట్టుకున్న తర్వాత ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు వాళ్ళ గృహ నిర్మాణాలన్నీ కూడా చేసుకుంటారన్నమాట. మనోహరంగా ఉంది. అదంతా కూడా అక్కడ చూస్తాడు శ్రీకృష్ణుడు చూసేసరికి దూరంగా గోవర్ధన పర్వతం కూడా కనిపిస్తుంది. ఎంతో అందంగా కనిపిస్తుంది. పక్కనే యమునా తీరం కనిపిస్తుంది. దాని పక్కన ఉన్నటువంటి ఇసుక తిన్నెలు కనిపిస్తూ ఉంటాయి. ఆహ్లాదంగా ఉంటాయి. సాయంత్రం సమయం అయితుంది. చాలా ఆనందంగా మనసుకి సంతోషం కలిగించేలాగా ఆ ప్రాంతాన్నంతా కూడా చూస్తూ ఉంటారనమాట. చిన్న పిల్లలందరూ ఆటల్లోకి దిగుతారు. ఇదెంత రమణీయమైనటువంటిదంటే అందరూ కొంతమంది ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కౌమార దశకొచ్చిన వాళ్ళు కొత్త రకమైనటువంటి ఆటలు మొదలెడుతూ ఉంటారు. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా ఒకరినొకరు దూరం నుంచి అట్లా ఇట్లా చూసుకుంటూ ఉంటారు. పచ్చిక బయళ్ళు దూరంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడికేమో ఆవు దూడల్ని వీటన్నిటిని కూడా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బలరామకృష్ణులేమో చక్కగా ఆట వస్తువులన్నీ బయటికి తీస్తారు ఇగ. తీరా ఇప్పుడు అన్ని గిల్లిదండ అవి ఇవి అన్ని బయటికి తీయంటారు. అవన్నీ కూడా బయటికి తీసి ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆటలు ఆటలన్నీ కూడా ఆడుతూ ఉంటారన్నమాట. మధ్య మధ్య లోపల శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం. ఆ వేణుగానం లాగానే ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కామ్‌గా అయిపోవడము. కొంతమందేమో డాన్స్ చేస్తూ ఉంటారు. కొంతమందేంటంటే చిన్న చిన్న వస్తువులెళ్ళినా ఒకళ్ళ పైకి ఒకళ్ళు విసురుకోవడము సరదాగా. కొంతమందేంటంటే కాళ్ళకున్నటువంటి గజ్జెల శబ్దం చేస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది కేరింతలు కొడుతూ ఉంటారు. ఇలా కొంతమంది ఏం చేస్తారు ఇలా మోకాళ్ళతోని, మోచేతులతోటి నేల మీద ఇలా జారుకుంటూ అలా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇలాగ అందరూ కూడా రకరకాల పద్ధతుల లోపల వారు చాలా సంతోషంగా వెళ్తూ
ఈ గోవర్ధనగిరి యొక్క అందాలన్నీ కూడా చూసుకుంటూ ఆ ప్రాంతంలో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరే ఇందులోకే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడిని చంపడం కోసం అని చెప్పేసి వత్స అంటే ఆవు రూపం లోపల వస్తాడనమాట. చాలా అమాయకంగా వచ్చి మెల్లగా ఈ గుంపు లోపల జాయిన్ అయిపోతాడు. ఈ ఆవులు లేగదూడలు ఉన్నటువంటి గుంపు లోపల వత్సాసురుడు జాయిన్ అవుతాడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా చూస్తాడు, బలరాముడికి ఇట్లా చిన్నగా సైగ చేస్తాడు. చేస్తే అప్పుడు బలరాముడు గుర్తిస్తాడు ఈ విషయాన్ని. ఆవు మెల్లగా పక్కకు తీసుకెళ్తాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ దూడ రూపంలో ఉన్న రాక్షసుడి దగ్గరికి మెల్లగా వెళ్తాడు అనమాట. ఒకసారి తోకను పట్టుకుంటాడు, వెనకాల కాళ్ళు పట్టుకుంటాడు. తోక వెనక కాలు రెండు ఇలా పట్టుకుని ఇలా తిప్పడం మొదలు పెడతాడు. తిప్పి 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 ఒక్కసారి దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక చెట్టు మీదకి విసిరేస్తాడు అనమాట. గిరగిర 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 తిరుగుతూ ఒక్కసారిగా వాడు వాడు పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక చెట్టు కూలిపోతుంది. ఆ చెట్టుతో పాటు వాడు కూడా కూలిపోతాడు అనమాట. ఈ గోపబాలులందరూ కూడా ఓ భలే 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 అని చెప్పేసి శ్రీకృష్ణుడిని బాగా ప్రేమ చేస్తూ శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అందరూ కూడా పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. వీరు చాలా సంతోషపడుతూ ఉంటారు అనమాట. అయితే ఇది చెప్పుకుంటారు కానీ ఇంకెవరు పెద్దగా అప్పటి నుంచి ఇక సీరియస్ గా తీసుకోరు అందరూ కూడా. సరే తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఒక్క నిమిషం అక్కడ ఏదో జలాశయం కనిపిస్తుంది. సరే అక్కడ నీళ్లు తాగదాం పదండి అని చెప్పేసి అందరూ కూడా అక్కడ చూస్తారు. చూసేసరికి అక్కడ ఒక బలిష్టమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రాణి కనిపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఎవరు అని చెప్పేసి. ఏంటిది, వజ్రాయుధానికి తగిలినటువంటి దెబ్బకు వృత్రాసురుడు పడిపోయినట్టుగా పెద్ద పర్వతంలాగా కనిపిస్తున్నాడు, ఎవరితను అని చెప్పేసి చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. వాడి పేరు బకుడు అన్నమాట. బకం అంటే కొంగం. ఆ కొంగ రూపంలో కూడా రాక్షసుడు వస్తాడు. వచ్చేసి అతను ఏం చేస్తాడు, ఏ విధంగానైనా సరే శ్రీకృష్ణుడిని పట్టుకుందాము అని చెప్పేసి వస్తాడు అనమాట. తను ముక్కు పుటాల మధ్యలో కూడా ఇలా పట్టుకుని శ్రీకృష్ణుడిని ఇరికించుకుంటాడు. గోపబాలుడు అందరూ కూడా ఒక్కసారి బలరాముడితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ అనుకోని సంఘటనకి ఆశ్చర్యపోతారు, ఎలాగా అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఒక్కసారిగా అలా అయిపోతారు అనమాట. నిశ్చేష్టులు అంటారు కదా, ఏం చెయ్యాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అనమాట. సరే అప్పుడు ఇక భగవంతుడు మళ్ళీ తన లీలని ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపడతాడు అనమాట. గుర్తుపట్టేసి ఈ దవడ మూలలు ఉంటాయి కదా, ఆ మూలల భాగాన్ని గట్టిగా ఇట్లా నొక్కుతూ ఉంటాడు అనమాట. నొక్కుతూ ఉంటే లోపల మంటలు వస్తూ ఉంటాయి వాడికి ఆ నొక్కుతూ ఉంటే. అయినా కూడా వదలడు. ఏ విధంగానైనా కూడా శ్రీకృష్ణుడిని సంహరించాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్న బకాసురుడికి ఈ మంటలను లెక్క చేయకుండా మరింత గట్టిగా పొడిచి చంపడానికి వస్తాడు. రాగానే శ్రీకృష్ణుడు ఇలా గట్టిగా పట్టుకుంటాడు. అందరూ చూస్తూ ఉంటారు అనమాట. చూస్తుంటే ఆ ముక్కు పుటాలు ఇలా పట్టుకుని ఇలా చీల్చేస్తాడు. చీల్చేయగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అనమాట. దీనంతా చూసి పైన ఉన్నటువంటి దేవతలందరూ కూడా సంతోషిస్తారు. అందరూ కూడా మల్లెలు పువ్వులు వీళ్ళన్నీ కూడా శ్రీకృష్ణుడి పైన కురిపిస్తారు. ఇక ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా డంకాలు మోగిస్తూ శంఖాలను పూరిస్తూ అందరూ కూడా ఈయనని కొనియాడుతూ ఉంటారు. గోపాల బాలుడు ఎంతో ఆనందంగా ఉంటారు అనమాట. ఎవ్వరికి ఏ గోప బాలుడికి కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఉంటుంది. వాళ్ళందరూ అప్పటిదాకా నిశ్చేష్టులై ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ దేవతలు చేసినటువంటి పుష్ప వర్షానికి, దేవతల యొక్క గంధర్వ గానాలకి, వీటన్నిటికీ కూడా అలా ఊరు చివర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. ఒక్కసారిగా మళ్ళీ మెలకువగా వచ్చినట్టుగా అయిపోతారనమాట. అయిపోయి వారందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గర తీసుకుంటారు, ఎంతో సంతోషపడతారు. ఆవులు దూడలు వీటన్నిటిని తీసుకెళ్లిపోతారు. ఇంటికి వెళ్ళేసి బృందావనం లోపల అయిపోయింది, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి శ్రీకృష్ణుడు చెయ్యడం వల్లనే ఇవాళ మేమందరము కూడా మృత్యుముఖం నుంచి బయటపడ్డాము అని చెప్పేసి అంటారు అనమాట. అని ఇంకా ఈయన గురించి కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మెల్లగా ఆశ్చర్యపోతారు. ఇది చిన్నారికి ఎన్నిసార్లు ఈ విధంగా మృత్యువు కబలించాలని చెప్పి చూసింది, దాన్ని ఎంత అద్భుతంగా ఈయన తప్పించుకోగలిగాడు అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకటి అయి ఉండొచ్చు, ఈయనకు చెడు చేద్దాం అనుకున్న వాళ్ళే చెడుకు గురై నాశనం అయిపోతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఏంటంటే మా భగవంతుడి యొక్క గొప్ప, అది కాక మాకు ఆల్రెడీ గర్గ మహాముని చెప్పాడు ఈ విషయాలు. ఒకసారి మెల్లగా నందుడు ఆలోచిస్తూ ఉంటాడు, గర్గుడు ఆల్రెడీ చెప్పాడు, ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కసారి నమ్మడం దాకా వచ్చారన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో జరిగి ఉండాలి. ఈ లీలా వృత్తాంతాలు ఉన్నాయి. సరే వాళ్ళలో వాళ్ళు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడి గురించి. నందుడు కూడా ఇక నమ్మడానికి సిద్ధమైతూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా వీళ్ళు రకరకాల ఆటలు ఆడుకుంటూ పిల్లలందరూ సంతోషంగా ఉంటూ చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి దాగుడు మూతలు, చోర్ పోలీసు, ఈ ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటారు. మధ్యలో ఒక సేతు బంధన గేమ్స్ అని చెప్పేసి ఇట్లా ఇసుకలతోటి వారధులు కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
చేస్తూ చాలా సంతోషంగా అందరూ కూడా తమ వయసుతో ఉన్నటువంటి పిల్లలందరితోటి కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఓ భగవంతుడా, ఇన్ని రకాల లీలలు చూపి ఇంత ఆనందంగా ఇంతమంది జనాలను ఉంచిన నీకు నా రోగాన్ని తగ్గించడం కష్టమైనటువంటి పన. నాలో ఉన్నటువంటి ఈ బాధను తగ్గించు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మనము ఇప్పటి వరకు సుమారుగా 50 దశకాలని మనము చెప్పుకున్నాము. 50 దశకాలలో ఉన్నటువంటి కథ మొత్తాన్ని కూడా తెలుసుకున్నాము. తర్వాత మళ్ళీ మనము ఇంకొక 10 దశకాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మనం నారాయణీయం తరగతి ఉంటుంది. అంటే సుమారుగా ఒక 2-3 క్లాసుల తర్వాతే మనకు ఉంటుంది. భగవంతుడి యొక్క లీలలను వాటన్నిటినీ కూడా మనం గుర్తిస్తూ వాటన్నిటినీ కూడా మన ఆలోచనలలో పెట్టుకుంటూ మనము ఏకాగ్ర చిత్తులు చేయడం కోసం అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత సాధించడము. భగవంతుడి లీలలు ఎందుకు వచ్చాయి? భగవంతుడి లీలలు రావడానికి కారణం ఏంటి అంటే మన లోపల ఆ ఏకాగ్ర చిత్తాన్ని తీసుకురావడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశము. మామూలుగా ఏ ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడరు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడి కోసము మొత్తం ఆ బృందావనంలో రేపల్లిలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా, పిల్లల కంటే ఎక్కువగా కూడా శ్రీకృష్ణుని చూసుకోవాలని తెలుసుకున్నాం. మనందరికీ కూడా ఆ భావన రావాలనే ఈ భాగవతం అనేటటువంటిది మనకు తెలుపబడింది. ఎందుకంటే భాగవతం మాత్రమే భక్తిని ఇంత గొప్పగా అందింపజేయడము జరిగింది. కాబట్టి భక్తి మార్గం ద్వారా భగవంతుని చేరుకోవడము అనగా మోక్ష మార్గాన్ని చేరుకోవడము అత్యంత సులభము. ఆ సత్యాన్ని మీరందరూ గుర్తించారని ఆశిస్తున్నాను. మళ్ళీ 1-2 వారాలు 3 వారాల తర్వాతే మళ్ళీ మనకు నారాయణీయం తరగతి ఉంటుంది. అప్పటి వరకు మనకు ఒక 60-70 దశకాలు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము నారాయణీయం మొదలెట్టుకున్నాం. ఇప్పటి వరకు 50 దశకాలు పూర్తయిపోయాయి. అంటే సగం నారాయణీయాన్ని మనము పూర్తి చేసుకున్నాము. ప్రస్తుతం 48వ దశకంలో మీరందరూ నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. సో మనకి కాబట్టి మరికొన్ని 20 దశకాలు అయిన తర్వాత మరింత వివరంగా నారాయణీయంలో ఉన్న విషయాలని వదలకుండాను, శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి మూల విషయాలని అస్సలు వదలకుండాను తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, చాలా బాగుంది. అందులో లీనమైపోయి బృందావనంలో తిరుగుతున్నట్టుగానే ఉంది. అవును సార్, అదంతా ఫుల్ రీల్ అంతా చూపించారు. కృష్ణుడు ఆయన ఆడుతున్నట్టు, ఆయన అల్లరి అంతే అంతే. శ్రీకృష్ణుడు చూసినట్టు కళ్ళ ముంగల కనిపించింది సార్. అవి ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది సార్. ఇవి అంటే కృష్ణుడిది అలా ఉంటుంది. ఆయన మీరు చెప్పడం బాగుంది. ఆయన ఇలా ముచ్చటగా ఉన్నాడు, మురిసిపోతున్నారు అంటే మేము మురిసిపోతున్నాం ఇక్కడ. వ్యాసుల వారు ఏం రాశారో కానీ మీరు చెప్పడంలో మాత్రం ఇవాళ మనం పూర్తిగా వ్యాసుడి భాగవతమే తెలుసుకున్నాము. వేద వ్యాసుడి భాగవతం 11వ అధ్యాయం వరకు తెలుసుకున్నాం. మీరు తప్పక వీలున్న వాళ్ళు ఒరిజినల్ బుక్కే కొనుక్కోండి. ఒరిజినల్ బుక్కే కొనుక్కొని చక్కగా చదువుకోండి, చాలా బాగుంటుంది. ఒరిజినల్ బుక్ లోపల దశమ స్కందంలో 11వ అధ్యాయం వరకు తెలుసుకున్నాం. పూర్తిగా అందులోని నోట్స్ ని ఫాలో అయ్యే చెప్పాను నేను. 99.9% ఆ నోట్స్ లో ఉన్నటువంటివే నేను చక్కగా చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు కూడా అవన్నీ అలా కళ్ళు మూసుకుని రివిజన్ చేసుకున్నట్టుగా చాలా బాగుంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం భాగవతము, కానీ ఇది ఇంకా మరింత ఆనందాన్ని కలగజేసేది. బలరాముడు కృష్ణుడు తనకు వాసుదేవుడు కొడుకు అని చెప్పేసి ఈమెకు తెలుసు అంటారు కదండి రేణుకకి. రోహిణికి ముందే తెలుసు అంటారు కదండి. భాగవతం ప్రకారం తెలియదు. మనకు సినిమా లోపల చూపించారు, రోహిణీ దేవి మార్చినట్టుగా మనకు చూపిస్తారు, కానీ భాగవతం ప్రకారం చెప్తాడు. లేదు, భాగవతం ప్రకారం లేదండి. అంటే సినిమాలు చూపిస్తారు కదా, ఇతను వచ్చి భార్యతో మాట్లాడటము, ఇది అమ్మాయిని పడుకోబెడుతున్నా అని చెప్తారు. శ్రీమద్ భాగవతంలో మాత్రం అది లేదు, వ్యాసుడి భాగవతంలో. ఏది ఏమైనా పవర్ఫుల్ విషయాలు తెలుసుకున్నాము. రాత్రి మళ్ళీ మరింత పవర్ఫుల్ యక్ష ప్రశ్నలు చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాము. అందులోపల ఈ రోజు 2వ శ్లోకం యొక్క తత్వము
దాని యొక్క అసలు అర్థాన్ని మనము రాత్రి తెలుసుకుంటాము. అందరూ కూడా అప్పుడు కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకెవరికి ఏమి మాట్లాడేది లేకపోతే ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. భక్తి అనేది మన లోపల ఏకాగ్రతను, భగవంతుడి పైన నిర్మల మనస్సుని, అనన్య భక్తిని అందిస్తుంది. అది అందుకున్న తర్వాత భగవంతుడే తర్వాత మనకు జ్ఞానాన్ని అందిస్తాడు. ఈ విషయాన్ని మనము యశోద విషయంలో చూస్తాము. ఎంతో అమాయకంగా కనిపించినటువంటి యశోద సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, మూల ప్రకృతి, తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటన్నిటి గురించి వేదవ్యాస భగవానుడు చేసినటువంటి వర్ణన ద్వారా ఆవిడిలో ఈ జ్ఞానమంతా ఇచ్చింది ఎవరు? భగవంతుడే. అనగా అనన్య భక్తితో భగవంతుణ్ణి పూజించిన ప్రతి ఒక్కరికి కూడా బుద్ధియోగం కల్పించే బాధ్యత ఆయనే. మనము మనకు తెలిసినటువంటి ఈ ప్రాపంచిక విషయాలలో జ్ఞానమే జ్ఞానము అనుకుంటున్నాం. అది కాదు. భగవంతుడి గురించినటువంటి జ్ఞానము అది ప్రత్యేకమైనటువంటి జ్ఞానము. భగవంతుడు తలుచుకుంటే అది ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఆ సత్యాన్ని అందరూ కూడా గుర్తిస్తూ భక్తి ద్వారా జ్ఞాన మార్గంలోకి అత్యంత సులువుగా చేరుకున్న వాళ్ళ కథలన్నీ కూడా వింటున్నాం కాబట్టి అది మన ధ్యాన పద్ధతులలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాము. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నలు తాత్విక దర్శనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ కూడా శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.